వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రై మెథడ్స్లో భాగంగా టీఎల్ఎం అనే టాపిక్కి సంబంధించి వీలైనంత పూర్తి సమాచారాన్ని మనం ఒకే చోట చేర్చాం కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. టీఎల్ఎం దీని ఫుల్ ఫామ్ ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మనందరికీ తెలుసు. దీన్ని తెలుగులో ఏమంటారు? బోధనాభ్యసన సామగ్రి. అయితే ఈ బోధనాభ్యసన సామగ్రి టీఎల్ఎం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చిన్నపిల్లలకి మనం ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ లెసన్లో భాగంగానే మనం వెజిటేబుల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాం, కూరగాయల గురించి చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా కూరగాయలనే తీసుకొచ్చామనుకుంటున్నాం, అంటే ప్రత్యక్ష అనుభవాలు. డైరెక్ట్గా కూరగాయలనే తీసుకొచ్చి పిల్లలకి చూపిస్తే దాని ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు, అంటే వాటి గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుంటారు. అవి బాగా గుర్తుంటాయి వాళ్ళకి. చాలా రకాల కూరగాయలు ఉంటాయి కదా, ఆ కూరగాయలన్నీ క్లాస్ రూమ్కి తీసుకొచ్చి ఇది క్యారెట్, ఇది బీట్రూట్ ఇలా చెప్పారనుకోండి, ఇంకా పిల్లలు అది అలా గుర్తుపెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారని మనం ఇంతకు ముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇలా మనం క్లాస్ రూమ్కి కూరగాయలు తీసుకురాలేనప్పుడు, అంటే మనకి అవైలబిలిటీలో లేనప్పుడు ఏం చేస్తామంటే, ఆ కూరగాయలకు సంబంధించి ఒక చార్టు కానీ, ప్లాస్టిక్తో తయారు చేసిన కూరగాయలు కానీ, ఈ రకంగా మనం టీఎల్ఎం ఉపయోగిస్తాం. అంటే పిల్లలకి తెలియని అంశాలు, చాలా కష్టమైన అంశాలని మనం ఈజీగా చెప్పడానికి ఈ టీఎల్ఎం అనేవి ఉపయోగపడుతుంది. కాబట్టి నేర్చుకున్న అంశాలు కూడా ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎందుకంటే అమూర్త అంశాలని వీలైనంత మూర్త స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటాయి. అమూర్త అంశాలు అంటే మనకి కంటికి కనిపించినవి. ఫర్ ఎగ్జాంపుల్ 1, పిల్లలకి నెంబర్ 1 అనేది పరిచయం చేయాలి. పరిచయం చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి? అది అమూర్తమైన అంశం, అంటే మనకి పిల్లలకి చెప్పిన అర్థం కాదప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలందరికీ తలకొక చాక్లెట్ ఇచ్చి మీ చేతిలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయని అడుగుతాం. అందరూ ఒక చాక్లెటే అంటారు. ఇలా అందరి దగ్గర ఒక చాక్లెట్లే ఉన్నాయి కదా, దీన్ని 1 అంటారని, ఈ 1ని ఏ విధంగా రాస్తారనేది బోర్డు మీద కానీ లేకపోతే ఒక చార్ట్ మీద కానీ రాసి పిల్లలకి తెలియజేస్తాం. కాబట్టి అమూర్తమైన అంశాన్ని మనం మూర్త స్థాయికి తీసుకురావడానికి టీఎల్ఎం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసిన చాక్లెట్స్ టీఎల్ఎంఏ, ఇక్కడ మనం యూజ్ చేసే చార్ట్స్ కూడా టీఎల్ఎంఏ. ఇప్పుడు మీకు టీఎల్ఎం అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఒక 2 అంశాల గురించి తెలుసుకోండి. ఒకటి బోధనోపకరణాలు, ఇంకొకటి వచ్చేసి అభ్యసనోపకరణాలు. బాగా గుర్తుపెట్టుకోండి, బోధనోపకరణాలు అనేవి కేవలం టీచర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. కేవలం బోధన కోసం ఉపాధ్యాయుడు మాత్రమే వాడే ఉపకరణాలే బోధనోపకరణాలు. మరి వీటిని ఉపాధ్యాయుని పర్యవేక్షణలో, టీచర్ పర్యవేక్షణలో విద్యార్థులు కూడా ఉపయోగిస్తారు. అవి ఏంటంటే కంప్యూటర్, స్లైడ్ ప్రొజెక్టర్, అలాగే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇప్పుడు అభ్యసనోపకరణాలు అంటే ఏంటో తెలుసుకుందాం. వీటిని స్టూడెంట్స్ అంటే విద్యార్థులు ఏ ఇతర బాహ్య సహాయం లేకుండా తమకు తామే నేర్చుకోవడానికి, అలాగే కాన్సెప్ట్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, అలాగే వాళ్ళు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ని ఇంకా పటిష్టపరచుకోవడానికి, ఇంకా మెరుగుపరచుకోవడానికి కూడా ఉపయోగపడేవే అభ్యసనోపకరణాలు. ఉదాహరణకి చార్టులు, పూసల చట్రం, జియో బోర్డు, గ్రాఫ్ పేపర్, డామినోలు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చార్ట్లే తీసుకోండి. ఇప్పుడు క్లాస్ రూమ్లో చుట్టూ మనకి చార్ట్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్టే వాళ్ళు ఇంకా పటిష్టపరచుకోవడానికి, అంటే వాళ్ళు అప్పుడప్పుడు రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మనకి క్లాస్ రూమ్లో చార్ట్స్ అనేవి పెడతారు. కాబట్టి ఇవేంటి? అభ్యసనోపకరణాలు. మరి ఈ టీఎల్ఎం వల్ల ఉపయోగాలు ఏంటి? వీటిని మనం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విద్యార్థి టీఎల్ఎంని పరిశీలిస్తాడు కదా. ఎందుకంటే టీఎల్ఎం అనేది పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలా తయారు చేస్తారు కాబట్టి వాటిని పరిశీలిస్తారు. కాబట్టి పరిశీలన శక్తి పెరుగుతుంది. మీరు నార్మల్గా చెప్పడం కన్నా టీఎల్ఎం యూజ్ చేసి చెప్తే కనుక పిల్లలకి అది నేర్చుకోవాలని, ఆ కాన్సెప్ట్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి అభ్యసన పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇంకా సామర్థ్యాన్ని ఆధారితంగా చేసుకుని బోధన చేయడం అనేది జరుగుతుంది. ఇంకా క్రియాశీలత, నిశిత దృష్టి అభివృద్ధి చెందుతాయి. ఇంకా విషయ అవగాహన పెరుగుతుంది. ఇంకా ఈ టీఎల్ఎం తీసుకురావడం వల్ల క్లాస్ రూమ్కి తరగతి గది అనేది ఆకర్షణీయమవుతుంది. ఇంకా టీఎల్ఎం అనేది క్లాస్ రూమ్కి తీసుకొచ్చి బోధిస్తారు కాబట్టి పిల్లలకి ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది. విద్యార్థులు చాలా సులభంగా నేర్చుకుంటారు, కష్టమైన అంశాలను సులభంగా నేర్చుకుంటారు. పరిశీలన శక్తి పెరుగుతుంది, అలాగే అభ్యసన పట్ల ఆసక్తి కలుగుతుంది. సామర్థ్యాన్ని ఆధారితంగా చేసుకుని బోధన చేయడం అనేది జరుగుతుంది. క్రియాశీలత, నిశిత దృష్టి అభివృద్ధి చెందుతాయి. ఇంకా విషయ అవగాహన అనేది పెరుగుతుంది. ఇంకా తరగతి గది ఆకర్షణీయమవుతుంది, ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ఇవన్నీ కూడా టీఎల్ఎం యొక్క ఉపయోగాలు. ఇప్పుడు మనం టీఎల్ఎంకి సంబంధించి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారనేది మనం చాలా ఈజీ వేలో సులభంగా నేర్చుకుందాం. మీరు ఈ నిర్వచనాలు ఎవరు చెప్పారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ కోడ్స్ పెట్టాను. కాబట్టి మీరు ఒక నోట్స్ తీసుకుని
మీరు టీఎల్ఎం నిర్వచనాలని హెడ్డింగ్ పెట్టుకుని మీరు మొత్తం నిర్వచనం రాయకండి. నేను ఏదైతే కోడ్ చెప్తానో అది మాత్రమే రాసి పక్కన ఎవరైతే నిర్వచనం ఇచ్చారో వారి పేరు రాయండి. ఫస్ట్ నిర్వచనం చూడండి. నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను. నేను ఏదైతే చూస్తానో అది గుర్తుంచుకుంటాను. నేను ఏదైతే చేస్తానో అది అవగాహన చేసుకుంటాను. ఈ నిర్వచనం ఎవరిచ్చారంటే చైనా కన్ఫ్యూషియస్. మరి ఈ నిర్వచనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, నేను ఏదైతే వింటానో అది మర్చిపోతానంటే కన్ఫ్యూజ్ అవుతాను. కన్ఫ్యూజ్ అనగానే కన్ఫ్యూషియస్ అని గుర్తుపెట్టుకోండి. మీకు చైనా గుర్తు లేకపోయినా పర్లేదు, కన్ఫ్యూషియస్ అనేది గుర్తుంటే చాలు. కాబట్టి నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను అనగానే, మర్చిపోతామంటే ఎప్పుడు మర్చిపోతాం? కన్ఫ్యూజ్ అయినప్పుడు మర్చిపోతాం. కాబట్టి కన్ఫ్యూజ్ అనగానే కన్ఫ్యూషియస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిర్వచనం చూడండి. బోధనలో ప్రమాణాలను నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలి. ఈ నిర్వచనం ఎవరిచ్చారు అంటే కొఠారి. మరి దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, దీన్ని 2 రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ప్రమాణాలు నాణ్యత అనగానే కొఠారి అని పేరు మనకి గుర్తు రావాలి. ఇలా కాకపోతే ఇంకోలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే బోధనోపకరణాలు సరఫరా చేయకపోతే కొట్టాలి, బోధనోపకరణాలు సరఫరా చేయాలి అని ఉంది కదా మనకి లాస్ట్లో, నిర్వచనం లాస్ట్లో. చేయకపోతే, సరఫరా చేయకపోతే కొట్టాలి అంటే కొట్టారి అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి బోధనా శిక్షణ సన్నివేశాలలో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవడానికి సమాచారం వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్య శ్రవణ సాధనాలు అని ఎవరు ఇచ్చారంటే నిర్వచనం ఎడ్గర్ డేల్. మీకు బోధనా శిక్షణ సన్నివేశాల్లో అనగానే ఎడ్గర్ డేల్ గుర్తుకు రావాలి. కాబట్టి బోధనా శిక్షణ సన్నివేశం అని షార్ట్కట్లో పక్కన ఎడ్గర్ డేల్ అని రాసుకోండి. తర్వాత నిర్వచనం చూడండి. సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బోధనోపకరణాలను చూపించడం ద్వారా విద్యార్థులలో ఆసక్తిని కలిగించవచ్చు. ఆసక్తి అన్నా దానికి సిమిలర్గా అభిరుచి అన్నా ఏది ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆసక్తిని కలిగించవచ్చు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే బైనింగ్ అండ్ బైనింగ్. ఈ నిర్వచనాన్ని మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే నిర్వచనంలో ప్రత్యక్షం పరోక్షం ఈ 2 కూడా సిమిలర్ వర్డ్స్, ప్రత్యక్షం పరోక్షం. కాబట్టి ప్రత్యక్షం పరోక్షం అనే సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి. కాబట్టి బైనింగ్ అండ్ బైనింగ్ కూడా 2 మాటలంటే 2 కూడా సిమిలర్ వర్డ్స్. కాబట్టి ప్రత్యక్షం పరోక్షం అనగానే బైనింగ్ అండ్ బైనింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బైనింగ్ అండ్ బైనింగ్కి సంబంధించి గ్రంథం ఏమిటి అంటే మాధ్యమిక పాఠశాలలో సామాజిక అధ్యయనాల బోధన. ఈ మాధ్యమిక పాఠశాలలో సామాజిక అధ్యయనాల బోధన అనేది ఎవరికి సంబంధించిన గ్రంథం అని అడగచ్చు. ఎవరికి సంబంధించింది? బైనింగ్ అండ్ బైనింగ్. తర్వాత నిర్వచనం చూడండి. అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే కార్టర్ వి గుడ్. మీరు ఈ నిర్వచనాన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మీరు ఈ నిర్వచనంలో ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పన ఈ 3 మాటలు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రేరణ అంటే అమ్మాయి అనుకోండి. ప్రేరణ వర్రి అవకు, వర్గీకరణని వర్రి అవకు అనుకోండి. ప్రేరణ వర్రి అవకు. సన్నివేశంలో సన్ని అంటే సన్ అని గుర్తుపెట్టుకోండి. మీ సన్ వెరీ గుడ్. ప్రేరణ వర్రి అవకు, మీ సన్ వెరీ గుడ్. వెరీ గుడ్ అంటే కార్టర్ వి గుడ్. ప్రేరణ వచ్చిన ప్రతిసారి మీరు ఈ కోడ్ని గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశం ఈ 3 వచ్చినప్పుడే కార్టర్ వి గుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత నిర్వచనం చూడండి. అభ్యసనానికి ప్రేరణ, పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవ్య ఉపకరణాలు అని నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే బర్టన్. ఓన్లీ ప్రేరణ లేదా సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే అని కనిపించినప్పుడు బర్టన్ అని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశం ఈ 3 మాటలు కనిపిస్తే కార్టర్ వి గుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక నిర్వచనం చూడండి. పలు సంవేదనాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను, వ్యాఖ్యలను, ప్రశంసలను చేయడానికి, వివరించడానికి, పోల్చడానికి ఉపాధ్యాయులకు సహకరించే ప్రత్యామ్నాయమే బోధనోపకరణాలు. ప్రత్యామ్నాయమే బోధనోపకరణాలు అనగానే మెక్నోన్ రాబర్ట్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. పలు సంవేదనాత్మక మార్గాలతో స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో ప్రత్యేక బోధనోపకరణాలు అని ఎండ్ అవుతుంది. దీన్ని మనం మెక్నోన్ రాబర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే మెక్నోన్ రాబర్ట్. నెక్స్ట్ నిర్వచనం చూడండి. దృష్టి, శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే విద్యా నిఘంటువు. మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే దృష్టి, శ్రవణం అనే సంవేదనాత్మక మార్గం ఈ వర్డ్ని అండర్లైన్ చేసుకోండి.
ఈ వర్డ్ని అండర్లైన్ చేసుకుని విద్యా నిఘంటువు అంటే మార్గం ద్వారా అనగానే దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గం ద్వారా అనగానే విద్యా నిఘంటువు. ఈ బోధనోపకరణాలకి సంబంధించి టీఎల్ఎంకి సంబంధించిన నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి తమ శాశ్వత అవగాహనకు తోడ్పడతాయి. విషయ చిత్రీకరణ అనగానే ఈ విషయ చిత్రీకరణ అండర్లైన్ చేసుకోండి. విషయ చిత్రీకరణ అనగానే హుమయూన్ కబీర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు? హుమయూన్ కబీర్. ఈ నిర్వచనాన్ని ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ హుమయూన్ అనేదాన్ని హుమయూన్ అని గుర్తుపెట్టుకోండి. విషయం మీద ఒక చిత్రం తీద్దామని అంటే ఏదైనా ఒక విషయం మీద ఒక చిత్రం తీద్దామని హుమయూన్ కబీర్తో అన్నాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి విషయ చిత్రీకరణ అనగానే హుమయూన్ కబీర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నిర్వచనం చూడండి. బోధన అభ్యసన ప్రక్రియను సమర్థం చేయగల సాధనాలు. ఈ బోధనోపకరణాలు అనేవి బోధన అభ్యసన ప్రక్రియను సమర్థం చేయగల సాధనాలు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే 1992 పునర్వ్యవస్థీకరించిన జాతీయ విద్యా విధానం. మీరు సమర్థం చేయగల అని అండర్లైన్ చేసుకోండి. సమర్థం చేయగల అనగానే 1992 పునర్వ్యవస్థీకరించిన జాతీయ విద్యా విధానం అని గుర్తుపెట్టుకోండి. స్థానిక వనరుల ప్రాధాన్యతను వివరించినది ఎవరు అంటే ఓస్బర్న్, హైన్, హాఫ్మ్యాన్. ఓస్బర్న్, హైన్, హాఫ్మ్యాన్. ఇది చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఓ హాయ్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓ హాయ్ మ్యాన్ అంటే మనం ఎవరికి హాయ్ చెప్తాము? మనకి ప్రాధాన్యత ఉన్న వాళ్ళకే చెప్తాం. కాబట్టి ఓ హాయ్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. స్థానిక వనరుల ప్రాధాన్యత అనగానే ఓ హాయ్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓ హాయ్ మ్యాన్ అంటే ఓ అంటే ఓస్బర్న్, హై అంటే హైన్, మ్యాన్ అంటే హాఫ్ మ్యాన్. నెక్స్ట్ ఏంటంటే ఈ నిర్వచనం చూడండి. సాంప్రదాయక దృశ్య శ్రవణ ఉపకరణాల స్థానంలో వెల తక్కువ గల వెల లేని అభివృద్ధి పరిచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా వాస్తవికతకు దగ్గరగా మలచాలి. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానం. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే వెల తక్కువ గల వెల లేని అని అండర్లైన్ చేసుకోండి. లో కాస్ట్ నో కాస్ట్. లో కాస్ట్ నో కాస్ట్ అనగానే ఈజీగా ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానం అని గుర్తుపెట్టుకోండి. వెల తక్కువ గల వెల లేని, లో కాస్ట్ నో కాస్ట్. ఈ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయండి. తర్వాత నిర్వచనం చూడండి. సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు కొమినియస్. దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు కొమినియస్ కదా. దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే సాంఘిక అధ్యయనంలో విరివిగా అంటే ఎక్కువగా కదా. కాబట్టి ఎక్కువగా అంటే మనం ఎవరికైనా ఎక్కువగా విలువిస్తే వాళ్ళకి కొమ్ములు వస్తాయని గుర్తుపెట్టుకోండి. విరివిగా అంటే ఎక్కువగా ఉపయోగించాలి బోధనోపకరణాలు అని కొమినియస్ తెలియజేశారు కదా. అయితే విరివిగా అనగానే ఎక్కువగా విలువిస్తే ఎవరికైనా కొమ్ములు వస్తాయి. కొమ్ములు అనగానే కొమినియస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నిర్వచనం చూడండి. విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులు పొందడానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలకు పనిని కల్పించాలని, దాని ద్వారా జ్ఞానాత్మక, భావాత్మక, సృజనాత్మక ప్రగతిని పొందవచ్చును అని నిర్వచనం ఇచ్చిన వారు స్కిన్నర్. ఈ నిర్వచనంలో మీరు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను అండర్లైన్ చేసుకోండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనగానే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ నిర్వచనాన్ని చాలా రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఒకటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనగానే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అలాగే జ్ఞానాత్మక, భావాత్మక, సృజనాత్మక ఈ మాటలు కనిపించినప్పుడు స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా చాలా ఈజీ వేలు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జ్ఞానేంద్రియాలు అని కనపడంగానే ఈ టీఎల్ఎంకి సంబంధించి సెన్స్ ఆర్గన్స్ అని గుర్తుపెట్టుకోండి. సెన్స్ ఆర్గన్స్లో స్కిన్ కూడా ఉంటుంది కదా. కాబట్టి స్కిన్ అనగానే స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ టీఎల్ఎం రకాలేంటో తెలుసుకునే ముందు ఈ టీఎల్ఎం రకాలు వర్గీకరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోండి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ముద్రిత మాధ్యమాలు. అంటే ఇవి ప్రింటెడ్ అనమాట. ఇవి ఏంటంటే టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, మ్యాగజైన్స్ అలాగే గ్రంథాలు. ఈ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, మ్యాగజైన్స్, గ్రంథాలు ఇటువంటివన్నీ కూడా ప్రింట్ చేసినవి అని అర్థం. అంటే ముద్రిత మాధ్యమాలు ప్రింట్ చేసినవి. అదేవిధంగా యాంత్రికత లేనివి అలాగే యాంత్రికత కలవి అని కూడా అడగచ్చు. యాంత్రికత లేనివి అంటే ఇందులో టెక్నాలజీ అనేది యూజ్ చేయరు కాబట్టి యాంత్రికత లేదు. అంటే యాంత్రికత లేనివి అంటే పేర్లోనే ఉంది కదా, టెక్నాలజీని యూజ్ చేయరు. అవి ఏంటంటే ద్విమితీయ సాధనాలు, త్రిమితీయ సాధనాలు. మరి ద్విమితీయ సాధనాలు అంటే ఇందులోకి రేఖీయ పరికరాలు వస్తాయి. రేఖీయ పరికరాలు అంటే చిత్రాలు, ఫొటోస్, గ్రాఫ్స్, చార్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, కృత్య పత్రాలు, అలాగే గ్రిడ్ పేపర్, కార్టూన్స్, అలాగే వ్యంగ్య చిత్రాలు ఇవన్నీ కూడా రేఖీయ పరికరాల్లోకి వస్తాయి.
అంటే ఇవన్నీ కూడా ద్విమితీయంలోకే. ఈ యాంత్రికత లేని వాటిలో అంటే టెక్నాలజీ యూజ్ చేయని వాటిలోనే 2 టైప్స్ ఉంటాయి. అవి ఒకటి ద్విమితీయ, 2 త్రిమితీయ. అయితే మళ్ళీ ద్విమితీయలో 2 రకాలు ఉంటాయి. ఒకటి రేఖీయ పరికరాలు, ఇంకొకటి వచ్చేసి ప్రదర్శన బల్లలు. మనకి రేఖీయ పరికరాల్లోకి చిత్రాలు, ఫోటోలు, గ్రాఫ్లు, చార్టులు, ఫ్లాష్ కార్డ్స్, కృత్య పత్రాలు, గ్రిడ్ పేపర్, కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు ఇవన్నీ రేఖీ పరికరాల్లోకి వస్తే, మరి డిస్ప్లే టేబుల్స్ అంటే ప్రదర్శన బల్లల్లోకి ఏమొస్తాయి అంటే నల్ల బల్ల, తెల్ల బల్ల, గ్రీన్, అలాగే పెగ్ బోర్డ్, ప్యానల్ బోర్డ్, జియో బోర్డ్, బులెటిన్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్, అలాగే లూప్ బోర్డ్, అలాగే రోలింగ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ప్రదర్శన బల్లల్లోకి వస్తాయి. మరి యాంత్రికత లేని వాటిలోనే త్రిమితీయ సాధనాలు కూడా ఉంటాయని తెలుసుకున్నాం కదా. మరి త్రిమితీయ సాధనాలు ఏంటి అంటే నమూనాలు, వీటినే మాదిరిలు అని కూడా అంటారు. అలాగే వస్తువులు, ఇంకా తోలు బొమ్మలు, ప్రయోగ వస్తువులు అని కూడా అనొచ్చు. వస్తువులనే ప్రయోగ వస్తువులు అని కూడా అనొచ్చు. అలాగే తోలు బొమ్మలు, కదిలే బొమ్మలు, స్పెసిమన్, డయోరామా ఇవన్నీ కూడా త్రిమితీయ సాధనాలు. ఇవన్నీ కూడా యాంత్రికత లేని త్రిమితీయ సాధనాలు. ఇప్పటి వరకు యాంత్రికత లేనివి తెలుసుకున్నాం. ఇప్పుడు యాంత్రికత ఉన్నవి అంటే టెక్నాలజీ యూజ్ చేసే సాధనాలు ఏంటో తెలుసుకుందాం. అందుట్లో 2 రకాలు ఉంటాయి. యాంత్రికత ఉన్నవి 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే ప్రక్షేపక సాధనాలు, అలాగే బహుళార్థ సాధనాలు. ప్రక్షేపక సాధనాల్లో స్లైడ్ ప్రొజెక్టర్, ఫిల్మ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఏపీ డయోస్కోప్, అలాగే ఎల్సిడి ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా ప్రక్షేపణ సాధనాలు. తర్వాత బహుళార్థ సాధనాల్లో రేడియో, టీవీ, కంప్యూటర్, అలాగే ఇంటర్నెట్ ఇవన్నీ కూడా బహుళార్థ సాధనాలు. ఇవన్నీ కూడా యాంత్రికత గలవి అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీకి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మనకి తెలుసు. కాబట్టి యాంత్రికత కలవి 2 రకాలు. ఒకటి ప్రక్షేపక సాధనాలు, ఇంకొకటి వచ్చేసి బహుళార్థ సాధనాలు. నెక్స్ట్ వచ్చేసి క్రియాశీల సాధనాలు. ఈ క్రియాశీల సాధనాల్లో ఏముంటాయి అంటే క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకీకరణ, అక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, అలాగే హెర్బేరియం, ఇంకా ప్లానిటోరియం. హెర్బేరియం, అక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, ప్లానిటోరియం, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకీకరణ ఇవన్నీ కూడా క్రియాశీల సాధనాలు. ఈ క్రియాశీల సాధనాల్లో టీఎల్ఎంకి సంబంధించి అంటే కృత్యోపకరణాలు ఏముంటాయంటే హెర్బేరియం, అక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, ప్లానిటోరియం. టీఎల్ఎంకి సంబంధించి ఇప్పటివరకు మనం తెలుసుకున్న ముద్రిత మాధ్యమాలు, యాంత్రికత లేనివి, అలాగే యాంత్రికత ఉన్నవి, అలాగే క్రియాశీల సాధనాలు ఇవన్నీ ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రధానంగా టీఎల్ఎంని ఎన్ని రకాలుగా విభజించారు అవేంటో చూద్దాం. టీఎల్ఎంని ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. ఒకటి దృశ్య ఉపకరణాలు, రెండోది వచ్చేసి శ్రవణ ఉపకరణాలు, నెక్స్ట్ ఏంటంటే దృశ్య శ్రవణ ఉపకరణాలు, 4వది వచ్చేసి కృత్యోపకరణాలు. వీటి గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. దృశ్యోపకరణాలు అంటే ఇందులోకి ఏమొస్తాయి అంటే గ్రాఫిక్ ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలు, ప్రక్షేపక ఉపకరణాలు, అలాగే ప్రదర్శన బల్లలు ఇవన్నీ కూడా దృశ్య ఉపకరణాల్లోకి వస్తాయి. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఉపకరణాలు ఏవి అంటే ఈ దృశ్య ఉపకరణాలే. ఎక్కువగా దృశ్య ఉపకరణాలనే టీచర్స్ అనేవాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ దృశ్య ఉపకరణాలనే వ్యక్తిగత బోధనోపకరణాలు, అలాగే సామూహిక బోధనోపకరణాలు ఇలా కూడా విభజన చేయొచ్చు. వ్యక్తిగత అంటే ఒకరికి సంబంధించింది, సామూహిక అంటే అందరికీ కలిపి అని అర్థం. ఎక్కువగా బోధనాభ్యసన ప్రక్రియలో ఈ దృశ్య ఉపకరణాలనే ఉపయోగిస్తున్నారు. మరి ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి గ్రాఫిక్ ఉపకరణాలు, ఇంకొకటి వచ్చేసి త్రిమితీయ ఉపకరణాలు, అలాగే ప్రక్షేపక ఉపకరణాలు, అలాగే ప్రదర్శన బల్లలు లేదా ప్రదర్శన పలకాలు. వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. గ్రాఫిక్ ఉపకరణాలు అంటే గ్రాఫికల్ ఎయిడ్స్ అంటే వీటిని రేఖాచిత్ర సాధనాలను కూడా అంటారు. ఇవి ఏంటంటే మ్యాపులు, చార్టులు, ఫ్లాష్ కార్డులు, కార్టూన్లు, పటాలు, చిత్రాలు, గ్రిడ్ పేపర్. మనం వీడియో స్టార్టింగ్లో తెలుసుకున్నాం కదా, రేఖీ పరికరాలు అంటే చిత్రాలు, ఫోటోలు, గ్రాఫులు, చార్టులు, ఫ్లాష్ కార్డులు, కృత్య పత్రాలు, గ్రిడ్ పేపర్లు, కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు ఇవన్నీ కూడా ఈ గ్రాఫిక్ ఉపకరణాల్లో భాగంగా ఉంటాయి. ఈ గ్రాఫిక్ ఉపకరణాలు అన్నా, రేఖాచిత్ర సాధనాలు అన్నా, రేఖీయ పరికరాలు అన్నా ఒకటే. మరి వ్యక్తిగతంగా తరగతి గదిలో ఉపయోగపడే ముద్రిత ఉపకరణాలు ఏముంటాయి అంటే పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, సంపుటాలు, గోడ పత్రికలు మొదలైనవన్నీ కూడా
వ్యక్తిగతంగా తరగతి గదిలో ఉపయోగపడే ముద్రిత ఉపకరణాలు. తర్వాత ఈ దృశ్య ఉపకరణాల్లో భాగంగానే నెక్స్ట్ వచ్చేసి త్రిమితీయ ఉపకరణాలు అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ త్రిమితీయ ఉపకరణాలు అంటే ఏంటి అంటే ఈ త్రిపార్శ్వ ఉపకరణాలు లేదా త్రిమితీయ ఉపకరణాలనే త్రిపరిమాణ ఉపకరణాలు అని కూడా అంటారు. అంటే వాటి పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా మనం చూడగలం. పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా మనం చూడగలిగే వాటినే త్రిపార్శ్వ ఉపకరణాలు అని అంటారు. అదే ద్విపార్శ్వ ఉపకరణాలు అయితే ఓన్లీ పొడవు, వెడల్పు మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకొని దాన్ని మనం పొడవు, వెడల్పు మాత్రమే చూడగలం. అలాగే చిత్రాలన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిత్రపటం చూడండి, దాని పొడవు, వెడల్పు మాత్రమే చూడగలం. కాబట్టి ఇది కూడా ద్విపార్శ్వ ఉపకరణమే. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు, ఛాయాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, ధారాపటాలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే పొడవు, వెడల్పు మాత్రమే ఉంటాయి. త్రిపార్శ్వ అంటే పొడవు, వెడల్పు అలాగే లోతు కూడా మనం చూడగలం. అంటే వాటి పొడవు, వెడల్పు, ఎత్తును కూడా మనం చూడగలం. ద్విపార్శ్వ అనగానే ఓన్లీ పొడవు, వెడల్పు. త్రిపార్శ్వ అనగానే పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 వైపులా మనం చూడగలం. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి, కృత్రిమ యంత్రాలు, కీలు బొమ్మలు, కదిలే బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యా పరికరాల పెట్టెలు ఇవన్నీ కూడా ఈ త్రిపార్శ్వ ఉపకరణాల్లోకి వస్తాయి. మనం ఫస్ట్లో తెలుసుకున్నాం కదా త్రిపార్శ్వ ఉపకరణాలు ఏంటో, అవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. వీడియో స్టార్టింగ్లో మనం తెలుసుకున్నాం కదా, త్రిమితీయ ఉపకరణాలు అంటే మాదిరిలు, నమూనాలు, మాతృకలు, స్పెసిమన్, డయోరమా, ప్రయోగ వస్తువులు, తోలు బొమ్మలు, కదిలే బొమ్మలు ఇవన్నీ కూడా త్రిమితీయ ఉపకరణాలు. ఈ దృశ్య ఉపకరణాల్లోనే నెక్స్ట్ వచ్చేసి ప్రక్షేపక ఉపకరణాలు. ఇవేంటంటే స్లైడ్లు, ఫిల్మ్లు, ఫిల్మ్ స్క్రిప్ట్లు, ఒపెక్ ప్రొజెక్టర్, ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఎపి డయోస్కోప్ ఇవన్నీ కూడా ప్రక్షేపక ఉపకరణాలు. ఇవి మనం స్టార్టింగ్లో కూడా తెలుసుకున్నాము కాబట్టి ఇవన్నీ కూడా ప్రక్షేపక ఉపకరణాలు. నెక్స్ట్ ఏంటంటే ఈ దృశ్య ఉపకరణాల్లో భాగంగానే ప్రదర్శన బల్లలు లేదా ప్రదర్శన పలకాల గురించి తెలుసుకుందాము. ప్రదర్శన బల్లలు, డిస్ప్లే టేబుల్స్ అన్నీ కూడా నల్లబల్ల, బులెటిన్ బోర్డు, ప్యానెల్ బోర్డ్, పెగ్ బోర్డ్, బ్లాక్ బోర్డ్, గ్రీన్ బోర్డ్, వైట్ బోర్డ్ ఇవన్నీ కూడా ప్రదర్శన బల్లలే. అలాగే ప్యానెల్ బోర్డ్, జియో బోర్డ్, బులెటిన్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్, అలాగే లూప్ బోర్డ్, రోలింగ్ బోర్డ్ ఇవన్నీ కూడా ప్రదర్శన బల్లలే. నెక్స్ట్ వచ్చేసి దృశ్య ఉపకరణాలు అయిపోయింది కదా, ఇప్పుడు శ్రవణ ఉపకరణాలు. టీఎల్ఎంలో రకాలు 4 ఉంటాయని, ఒకటి దృశ్య ఉపకరణాలని, దృశ్య ఉపకరణాల్లో మళ్ళీ 4 రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండోది ఏంటంటే శ్రవణ ఉపకరణాలు. శ్రవణ ఉపకరణాలు అంటే ఓన్లీ మనం వింటాం. అంటే ఇందుట్లో రేడియో, టేప్ రికార్డర్. ఈ రేడియో, టేప్ రికార్డర్ ఇందుట్లో ఓన్లీ వినడమే కానీ డిస్ప్లే అనేది ఉండదు. కాబట్టి శ్రవణ ఉపకరణాలు అనగానే రేడియో, టేప్ రికార్డర్. నెక్స్ట్ వచ్చేసి దృశ్య శ్రవణ ఉపకరణాలు. దృశ్య శ్రవణ మనకి పేరులోనే ఉంది కదా, మనం వినొచ్చు అలాగే చూడొచ్చు. అంటే టెలివిజన్, కంప్యూటర్, చలనచిత్రాలు, ల్యాప్టాప్లు వీటన్నిటిలో కూడా మనం చూడొచ్చు అలాగే వినొచ్చు. కాబట్టి దృశ్య శ్రవణ ఉపకరణాలు అనగానే టెలివిజన్, కంప్యూటర్, చలనచిత్రాలు అలాగే ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలు. నెక్స్ట్ టీఎల్ఎం రకాల్లో 4వది వచ్చేసి కృత్యోపకరణాలు. కృత్యోపకరణాలు అంటే హెర్బేరియం, అక్వేరియం, వైవేరియం అలాగే ప్లానిటోరియం ఇవన్నీ కూడా కృత్యోపకరణాలు. ఇక్కడితో మనం టీఎల్ఎంలో రకాల గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయడానికి ఢిల్లీలో ఉన్న సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సిసిఆర్టీ అనేది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణను ఇస్తుంది. ఎవరిస్తున్నారు? సిసిఆర్టీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. దేనిలో అంటే త్రిపార్శ్వ ఉపకరణాలను తయారు చేయడంలో. ఇది ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే టెలివిజన్ అన్న దూరదర్శిని ఇచ్చిన ఒకటే, టెలివిజన్ లేదా దూరదర్శిని. అలాగే కంప్యూటర్లు, ఇంకా ల్యాప్టాప్లు, ఇంకా ఎల్సిడి ప్రొజెక్టర్ అని ఇచ్చినా కూడా దృశ్య శ్రవణ ఉపకరణం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎల్సిడి ప్రొజెక్టర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే స్క్రీన్ లేదా ఇతర ఫ్లాట్ ఉపరితలంపై వీడియోలు, చిత్రాలని లేదా కంప్యూటర్లో ఉన్న డేటాను ప్రదర్శించడానికి ఈ ఎల్సిడి ప్రొజెక్టర్ అనేది ఒక వీడియో ప్రొజెక్టర్ లాగా ఉపయోగపడుతుంది. వీడియో అంటే అందులో శ్రవణం అలాగే చూడడం కూడా ఉంటుంది, అంటే దృశ్య శ్రవణ. కాబట్టి ఎల్సిడి ప్రొజెక్టర్ కూడా దృశ్య శ్రవణ ఉపకరణంలో భాగంగా వస్తుందని తెలుసుకోండి.
ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ప్రాథమిక పాఠశాలల్లో అలాగే పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో అంటే ఈసీసీఈ కేంద్రాలలో విస్తార నల్లబల్లల ఆవశ్యకత గురించి జిల్లా ప్రాథమిక విద్యా సంస్థ నొక్కి చెప్పింది. ఏ సంస్థ? జిల్లా ప్రాథమిక విద్యా సంస్థ. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మనం టీఎల్ఎం రకాలలో దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు, నాలుగవది వచ్చేసి కృత్యోపకరణాలు అని తెలుసుకున్నాం కదా. కొన్నిసార్లు ఈ నాలుగవదైన కృత్యోపకరణాల స్థానంలో ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనాభ్యసన ఉపకరణాలని ఇవ్వచ్చు. ఎక్కువగా తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనాభ్యసన ఉపకరణాలని ఇవ్వచ్చు. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనాభ్యసన ఉపకరణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా స్వల్ప దృష్టిలోపం ఉన్నప్పుడు వాళ్ళకు అవసరమైన ప్రత్యేకమైన టీఎల్ఎం ఉపయోగించాలి. లేకపోతే స్వల్పంగా కొంచెం శ్రవణలోపం కానీ పూర్తిగా శ్రవణలోపం ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక టీఎల్ఎంని వాళ్ళకు ఉపయోగించాలి. ఇలాగా ప్రత్యేక విద్యార్థులకు అవసరమైన బోధనాభ్యసన ఉపకరణాలను కూడా అడగచ్చు. మనం మెయిన్గా టీఎల్ఎం రకాలు ఏంటి అనేది మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం. ఇప్పుడు టీఎల్ఎం గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. చలనాన్ని బట్టి టీఎల్ఎం ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి కదలనివి, ఇంకొకటి కదిలేవి. కదిలేవి అని చలనాన్ని బట్టి టీఎల్ఎం 2 రకాలు. కదలనివి అంటే గ్రాఫులు, మ్యాపులు, చార్టులు, కార్టూన్లు, చిత్రాలు ఇటువంటివన్నీ కూడా ఇవి కదలవు, వాటి అంతటా అవే కదలవు. కాబట్టి గ్రాఫులు, మ్యాపులు, చార్టులు, కార్టూన్లు ఇటువంటివన్నీ కూడా కదలనివి. మరి కదిలేవి అంటే ఇవి మనం కీ ఇచ్చే కార్లు, విమానాలు లాంటివి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కదిలేవి. నెక్స్ట్ వచ్చేసి టీఎల్ఎంలోనే ప్రతిబింబం ఏర్పరిచే ఆధారంగా టీఎల్ఎం అనేది 2 రకాలు. ఒకటి ప్రొజెక్టర్, ఇంకొకటి నాన్ ప్రొజెక్టర్. ఒకటి ప్రొజెక్టర్, ఇంకొకటి వచ్చేసి నాన్ ప్రొజెక్టర్. మనం ప్రక్షేపక ఉపకరణాల గురించి తెలుసుకున్నాం కదా, అవే ప్రొజెక్టర్ అంటే ప్రక్షేపక ఉపకరణాలు, ప్రక్షేపక సాధనాలను గుర్తుపెట్టుకోండి. ఈ ప్రక్షేపక సాధనాల్లోనే ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఎపిడయోస్కోప్, ఒపెక్ ప్రొజెక్టర్ అనేవి ఇందుట్లో భాగంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి తెర అవసరం లేనివి అంటే నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అనేవి ఏంటంటే గ్రాఫులు, చార్టులు, కార్టూన్లు మొదలైనవన్నీ తెర అవసరం లేనివి, నాన్ ప్రొజెక్టెడ్. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానేంద్రియాలకి సంబంధించి టీఎల్ఎంకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి యూని మోడల్, ఇంకొకటి బై మోడల్. యూని మోడల్ అంటే కన్ను, చెవి 2 జ్ఞానేంద్రియాలలో ఏదో ఒకటి ఉపయోగిస్తే ఎక్కువగా దాన్ని యూని మోడల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో, టేప్ రికార్డర్, చార్టు, కార్టూన్లు. అంటే రేడియో అన్నప్పుడు ఓన్లీ శ్రవణం, మనం డిస్ప్లే అనేది ఉండదు కాబట్టి ఓన్లీ శ్రవణం, చెవిని మాత్రమే ఉపయోగిస్తాము. మరి చార్ట్లు అంటే ఓన్లీ చూడడం, ఇందులో మనం వినము, ఓన్లీ చూస్తాం కాబట్టి చార్టు. కాబట్టి ఇవి యూని మోడల్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి బై మోడల్ అంటే కన్ను, చెవి 2 ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, కంప్యూటర్, చలనచిత్రాలు ఈ రెండిట్లో కన్ను, చెవి 2 ఉపయోగిస్తారు కాబట్టి బై మోడల్. మరొకసారి టీఎల్ఎంలో రకాల్లో భాగంగా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గ్రాఫికల్ ఎయిడ్స్, వీటిని రేఖాచిత్ర సాధనాలు అంటారు. ఇందులో మ్యాపులు, చార్టులు, గ్రాఫులు, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, కార్టూన్లు, ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే టేబుల్స్ అంటే ప్రదర్శన బల్లలు. ఇందులో నల్ల బల్ల, బులెటిన్ బోర్డ్, ప్యానెల్ బోర్డ్, పెగ్ బోర్డ్, అయస్కాంత బోర్డు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటివన్నీ ఇందులో భాగంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 3D ఎయిడ్స్ అంటే త్రిమితీయ సాధనాలు. ఇందులోకి నమూనాలు, మాదిరులు, మాతృకలు, వస్తువులు, తోలు బొమ్మలు, ప్రయోగ వస్తువులు ఇవన్నీ కూడా 3D ఎయిడ్స్ త్రిమితీయ సాధనాల్లోకి వస్తాయి. నమూనాలు, మాదిరులు, మాతృకలు, వస్తువులు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, అలాగే స్పెసిమెన్, డయోరామా ఇటువంటివన్నీ కూడా త్రిమితీయ సాధనాల్లోకి భాగంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రక్షేపక సాధనాలు. ఇందులో భాగంగా రేడియో, సీడీ, టేప్ రికార్డర్, చిత్రఖండాలు, ట్రాన్స్పరెన్సీలు ఇటువంటివన్నీ కూడా ప్రక్షేపక సాధనాల్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శ్రవణ సాధనాలు. ఇందులో మనకి రేడియో, సీడీ అలాగే టేప్ రికార్డర్ ఇవి ఓన్లీ వింటాం కాబట్టి శ్రవణ సాధనాలు. నెక్స్ట్ వచ్చేసి దృశ్య శ్రవణ సాధనాలు. ఇందులో టీవీ, సినిమా, కంప్యూటర్లు, ఎల్సిడి ప్రొజెక్టర్ అలాగే ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ సాధనాలు. ఈ దృశ్య శ్రవణ సాధనాల్లో వినడం, చూడడం 2 అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి కృత్యాత్మక సాధనాలు.
వీటినే క్రియాశీల సాధనాలని కూడా అంటారు. మనం ఫస్ట్లో తెలుసుకున్నాం కదా, క్రియాశీల సాధనాలను ఇచ్చినా కృత్యాత్మక సాధనాలు ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ఏంటంటే క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకీకరణ, ఎక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, హెర్బేనియం ఇవన్నీ కూడా క్రియాశీల సాధనాలు అంటే కృత్యాత్మక సాధనాలు. మరి ఇందులోనే కృత్యోపకరణాలు అంటే మీరు ఏం ఆన్సర్ చేయాలి? కృత్యోపకరణాలు అన్నారు కాబట్టి హెర్బేరియం, ఎక్వేరియం, వైవేరియం, టెర్రేరియం, ప్లానిటోరియం ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. మీకు దీని మీద ప్రశ్న ఎలా అయినా అడగచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి టీఎల్ఎం రకాలకి సంబంధించి అన్ని రకాలు కూడా ఒకచోట చెప్పాను. మీరు ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ అనేది చేయాలి. మనం టీఎల్ఎం అంటే ఏంటి, టీఎల్ఎంలో రకాలు ఏంటి అనేది మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ టీఎల్ఎంలో రకాలు ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా చార్టులు. దీని గురించి మనం చదవకుండానే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చార్టు అంటే ఏంటి, మనకు చూడంగానే ఇది ఒక దళసరి కాగితం అని మనకు తెలుసు. మనం ఎందుకు ఉపయోగిస్తాము? మనం పెద్ద విషయాల్ని అంటే చాలా కష్టంగా ఉన్న విషయాన్ని చిన్నది చేసి మనం డిస్ప్లే చేయడానికి చార్టులు అనేవి ఉపయోగిస్తాము. అంటే విషయ సామగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి, అలాగే దాంట్లోని అంశాలను పోల్చడానికి, వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనమే చార్టు. అంటే బాగా కష్టమైన అంశాన్ని, చాలా ఎక్కువ ఉన్న అంశాలని మనం షార్ట్కట్లో చేసి వివరించడానికి, అంశాలను పోల్చడానికి, అలాగే వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనం. ఇది దృశ్య సాధనమే కదా, కాబట్టి దృశ్య సాధనమే చార్టు. మనం చదవకుండా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఎందుకు ఉపయోగిస్తాము? చిన్న చిన్న పదాలు, బొమ్మలు, నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు మొదలైనవన్నీ తరగతి గదిలో ప్రదర్శించడానికి ఉపయోగించే దళసరి కాగితమే ఈ చార్టులు. మనం చార్ట్ ఎందుకు ఉపయోగిస్తాం మనకు తెలుసు కదా. చిన్న చిన్న పదాలు, బొమ్మలు, నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు ఇవన్నీ కూడా తరగతి గదిలో ప్రదర్శించడానికి మనం చార్ట్లు అనేవి ఉపయోగిస్తాము. మరి గణిత బోధనలో ప్రముఖ స్థానం పొందిన ఉపకరణం ఏది అని అడుగుతారు. మరి గణిత బోధనలో ప్రముఖ స్థానం పొందిన ఉపకరణం ఏది? చార్టులు. అంటే టీచర్స్ బోధించేటప్పుడు చార్ట్లు అనేవి ఉపయోగిస్తారు. మధ్య మధ్యలో టీఎల్ఎం కింద చార్ట్లు అనేవి ఉపయోగిస్తారు. మరి క్లాస్ అయిపోయాక టీచర్ ఆ చార్ట్లను ఏం చేయాలంటే మనకి తరగతి గదిలోనే గోడలకు వేలాడదీసి ఉంచితే కనుక విద్యార్థులు దాన్ని చూసి మళ్ళీ పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చార్ట్లు ఎందుకు ఉపయోగపడతాయి? విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వాళ్ళు ఆల్రెడీ తరగతి గదిలో నేర్చుకున్న అంశాలే వాళ్ళు మళ్ళీ పదే పదే పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి టీచర్ స్టూడెంట్స్ కోసం ఏం చేయాలి అంటే విద్యార్థుల కోసం ఆ చార్టులను గోడలకి అతికించాలి. తరగతి గదిలోనే గోడలకు అతికించాలి. దీని ద్వారా విద్యార్థులకు పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చార్టులకు సంబంధించి ఒక నిర్వచనం ఉంది, ఒక ఇంపార్టెంట్ నిర్వచనం ఉంది. అదేంటో చూడండి. కీలక ఆలోచనలు లేదా యథార్థాల మధ్య క్రమయుతంగా, తార్కికంగా దృశ్య రూప సంబంధాన్ని సూచించడానికి గ్రాఫిక్, చిత్రరూపం రెండింటిని కలిపి డిజైన్ చేసినవే చార్టులు. ఈ నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే విట్టిచ్ అలాగే షుల్లర్. ఈ నిర్వచనాన్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఈ నిర్వచనంలో రెండింటిని కలిపి డిజైన్ అనే దాన్ని అండర్లైన్ చేయండి. మనకి ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు అనే దాంట్లో మనకి 2 పేర్లు ఉన్నాయి కదా. ఆ 2 పేర్లలో విట్టిచ్ని వాచ్ అనుకోండి, మనకి పక్కనున్న పేరుని షూ అనుకోండి. రెండింటిని కలిపి డిజైన్ చేసినవే అనగానే వాచ్ అలాగే షూ అని గుర్తుపెట్టుకోండి. మీకు రెండింటికి కలిపి డిజైన్ అనగానే మీకు వాచ్ అలాగే షూ గుర్తుకు రావాలి. వాచ్ అంటే విట్టిచ్ అని గుర్తుపెట్టుకోండి. చార్టులు అనగానే ఇది ఒక దళసరి కాగితం. చిన్న చిన్న బొమ్మలు కానీ, సూత్రాలు కానీ, సాంకేతిక పదాలు, కఠిన పదాలు కానీ వ్రాసి తరగతి గదిలో ప్రదర్శించే ఒక దళసరి కాగితమే చార్టులు. అలాగే విషయ సామగ్రిని సంక్షిప్తం చేసి ప్రదర్శించడానికి ఉపయోగించేవే చార్టులు. ఇంకా విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడేవే చార్టులు. కాబట్టి చార్టులను గోడలకే వదిలివేయాలి. ఇప్పుడు మనం ఫ్లాష్ కార్డుల గురించి తెలుసుకోవాలి. ఈ ఫ్లాష్ కార్డులనే మెరుపు అట్టలు అని కూడా అంటారు. మనం టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తాం కదా, మనందరికీ కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ గురించి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్లో ఒకవైపు ఒక డయాగ్రామ్ ఉందనుకోండి, ఆ ఫ్లాష్ కార్డ్ వెనకాల డయాగ్రామ్కి సంబంధించిన అంశాలు రాస్తారు. కాబట్టి ఒకవైపు బొమ్మ ఉంటే ఇంకోవైపు దానికి సంబంధించిన అంశం ఉంటుంది. కాబట్టి
ఈ ఫ్లాష్ కార్డులు ఎందుకు ఉపయోగపడతాయి? గుర్తించడానికి అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా మూల్యాంకనానికి అలాగే పునశ్చరణకు ఉపయోగపడతాయి. జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి, డ్రిల్లింగ్ చేయడానికి అలాగే మూల్యాంకనానికి, పునశ్చరణకు ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తారు. కాబట్టి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి నిదానంగా అభ్యసించే విద్యార్థులకు, అంటే కొంచెం వెనకపడిన విద్యార్థులకు ఉపయోగంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చి తీరిగ్గా నేర్చుకోమని చెప్పచ్చు, అంటే తీరిగ్గా అభ్యసించమని మనం చెప్పచ్చు. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు, నిదానంగా అభ్యసించే విద్యార్థులకు ఈ కార్డులను ఇచ్చి తీరిగ్గా అభ్యసించమని మనం చెప్పచ్చు అని అడగచ్చు. కాబట్టి ఇంపార్టెంట్. మరి ఉపాధ్యాయుడు ఈ ఫ్లాష్ కార్డులను ఉపయోగించి విద్యార్థులలో ఏ లక్ష్యాన్ని బయటకు తీస్తారు అంటే జ్ఞానం అనే లక్ష్యాన్ని బయటకు తీస్తారు. ఎందుకంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనే లక్ష్యంలో 2 స్పష్టీకరణలు ఉంటాయి. ఒకటి వచ్చేసి జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా పునఃస్మరణ. రెండవ స్పష్టీకరణ వచ్చేసి గుర్తించుట. జ్ఞానం అనే లక్ష్యంలో 2 స్పష్టీకరణలు ఉంటాయి. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా పునఃస్మరణ, రెండవది వచ్చేసి గుర్తించుట. కాబట్టి మనం ఈ ఫ్లాష్ కార్డులను యూజ్ చేయడం వల్ల మనకి జ్ఞప్తికి తెచ్చుకోవడం అలాగే గుర్తించడం 2 కూడా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్లాష్ కార్డులను ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయుడు జ్ఞానం అనే లక్ష్యాన్ని బయటకు తీస్తారు. ఫ్లాష్ కార్డుల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కార్టూన్ల గురించి తెలుసుకుందాం. కార్టూన్లు అన్నా, వ్యంగ్య చిత్రాలు అన్నా, హాస్యపు చిత్రాలు అన్నా ఒకటే. దీన్ని ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే చూడగానే నవ్వి తెప్పించే వాటినే కార్టూన్లు అంటారు. అంటే చాలా క్లిష్టమైన అంశాలని సులభంగా ఈ కార్టూన్ల ద్వారా నేర్పించవచ్చు. అంటే విద్యార్థులకు అర్థం కాని అంశాలు, క్లిష్టమైన అంశాలని వాళ్ళు సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కార్టూన్ల ద్వారా మనం నేర్పించవచ్చు. కాబట్టి కార్టూన్లు అనగానే చూడగానే నవ్వి తెప్పించేవి, క్లిష్టమైన అంశాలను సులభంగా కార్టూన్ల ద్వారా నేర్పించవచ్చు. వీటినే వ్యంగ్య చిత్రాలు లేదా హాస్యపు చిత్రాలని కూడా అనొచ్చు. నిగూఢమైన అంశాన్ని, క్లిష్టమైన అంశాన్ని హాస్యపు చిత్రాలుగా మలిచి విద్యార్థికి ఆనందదాయక అభ్యసన కలగజేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరి హాస్యపు చిత్రాలు అంటే మరి విద్యార్థికి ఆనందదాయకంగా ఉంటాయి కాబట్టి ఆనందదాయక అభ్యసన కలగజేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏవి అంటే కార్టూన్లు. నెక్స్ట్ వచ్చేసి పటాలు. ఈ పటాలనే మ్యాప్లని అంటారు. మ్యాప్ అనే ఆంగ్ల పదం మప్ప అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మప్ప అనగా అర్థం ఏంటి అంటే చదునైన ఉపరితల భాగం లేదా చదునైన ప్రాంతం అని అర్థం. చదునైన ప్రాంతం లేదా చదునైన ఉపరితల భాగం అని అర్థం. మరి ఈ మ్యాప్లు అంటే ఏంటి అంటే ఈ పటాలు అంటే ఏంటి, పటాల్లో రకాలు ఏంటి అనేది మనం తర్వాత ఎలాగో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇందులో భాగంగా అంటే సాంఘిక శాస్త్ర ఉపకరణాల్లో భాగంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి అక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ పేపర్. గ్రిడ్ పేపర్ గురించి తెలుసుకుందాం. గ్రిడ్ పేపర్ అనేది గ్రాఫ్ మాదిరిగా ఉంటుంది. గ్రాఫ్ని పోలి ఉంటుంది. అడ్డు వరుసలు అలాగే నిలువ వరుసలు, అడ్డు వరుసలు అలాగే నిలువ వరుసలతో గీతలు గీసి ఉన్న పేపర్నే గ్రిడ్ పేపర్ అని అంటారు. మనకి తెలుసు కదా, గ్రాఫ్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలా అడ్డు వరుసలు అలాగే నిలువ వరుసలతో గీతలు గీసి ఉన్న పేపరే గ్రిడ్ పేపర్. మరి ఇలా అడ్డు వరుసలు ఇలా నిలువ వరుసలు గీసినప్పుడు మనకి మధ్యలో గడులు ఉంటాయి కదా, వాటిని గ్రిడ్ అని అంటారు. మరి గ్రిడ్ పేపర్ అనేది 10x10 గడులు ఉన్న చదరం ఆకారంలో ఉంటుంది. అంటే 10x10 అంటే 1 to 100 వరకు సంఖ్యలు గల 10x10 100 కదా, 1 to 100 వరకు సంఖ్యలు గల 10x10 గడులు ఉన్న చదరం ఆకారంలో ఉన్న గ్రిడ్ పేపర్ సహాయంతో మనం ఏం బోధించవచ్చు? సంఖ్యా భావన మనం కలిగించవచ్చు. అంటే 1 నుంచి 100 వరకు గల సంఖ్యలు ఉంటాయి కాబట్టి మనం సంఖ్యా భావన బోధించవచ్చు. అలాగే కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం మొదలైన చతుర్విధ ప్రక్రియలు అలాగే క్లిష్టతను పెంచుతూ వివిధ స్థాయిల్లో వివిధ తరగతుల విద్యార్థులకు ఇలాంటి గ్రిడ్ పేపర్ని మనం ఉపయోగించవచ్చు. గ్రిడ్ పేపర్ అనగానే దీనివల్ల మనం ఏం బోధించవచ్చు అంటే సంఖ్యాభావన కలిగించవచ్చు. కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, ఈజీగా చతుర్విధ ప్రక్రియలను గుర్తుపెట్టుకోండి. చతుర్విధ ప్రక్రియలు అలాగే సంఖ్యాభావన, అలాగే రేఖీ పటాల ఏర్పాటు, ఇంకా స్థాన విలువలు, గుణిజాలు, కారణాంకాలు మొదలైన భావనలన్నీ విద్యార్థుల్లో మనం కల్పించవచ్చు. ఈ గ్రిడ్ పేపర్ సాయంతో పాచికలను ఉపయోగించి పరమపద సోపానం కృత్యం ద్వారా గణిత భావనల పునర్బలనాన్ని కలిగించవచ్చు. అలాగే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో భిన్నాలు, దశాంశ భిన్నాలు, వాటి స్థాన విలువలు, శాతాలు లాంటి భావనలను ఈ గ్రిడ్ పేపర్ ద్వారా మనం సులభంగా నేర్పించవచ్చు. ఈ గ్రిడ్ పేపర్ ద్వారా ప్రాథమిక స్థాయిలో ఏమి సులభంగా నేర్పించవచ్చు? భిన్నాలు, దశాంశ భిన్నాలు, వాటి స్థాన విలువలు,
అలాగే శాతాలు లాంటి భావనలను ఈ గ్రిడ్ పేపర్ ద్వారా సులభంగా నేర్పించవచ్చు. గ్రిడ్ పేపర్ అనగానే ఇది గ్రాఫ్ మాదిరిగా ఉంటుంది. అడ్డు వరుసలు అలాగే నిలువు వరుసలతో గీతలు గీసి ఉండే పేపరే గ్రిడ్ పేపర్. మరి 1 నుండి 100 వరకు సంఖ్యలు గల 10x10 గడులున్న ఈ చదరం ఆకారంలో ఉన్న గ్రిడ్ పేపర్ సహాయంతో సంఖ్యా భావన కలిగించవచ్చు. ఇంకా కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం అంటే చతుర్విధ ప్రక్రియలు, ఇంకా స్థాన విలువలు, గుణిజాలు, కారణాంకాలు మొదలైన భావనలను విద్యార్థులకు కల్పించవచ్చు. ఇంకా రేఖీ పటాల ఏర్పాటు, అలాగే గ్రిడ్ పేపర్ సహాయంతో ఇంకా పాచికలను ఉపయోగించి పరమపద సోపాన కృత్యం ద్వారా గణిత భావనల పునర్బలనాన్ని కలిగించవచ్చు. ఇంకా ప్రాథమిక స్థాయిలో భిన్నాలు, దశాంశ భిన్నాలు, వాటి స్థాన విలువలు, శాతాలు లాంటి భావనలను ఈ గ్రిడ్ పేపర్ ద్వారా మనం సులభంగా చూపవచ్చు. ముందుగా మనం నమూనా అంటే ఏంటో తెలుసుకుందాం. నమూనా అనే మాదిరి అని కూడా అనొచ్చు. ఈ నమూనా అంటే ఏంటి అంటే నిజ వస్తువును అనుసరించి నైష్పత్తిక పరిమాణాలలో తయారు చేసిన త్రిమితీయ ఉపకరణమే నమూనా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు తాజ్మహల్ ఉంది. టీచర్ తాజ్మహల్ గురించి చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి. మరి ఈ తాజ్మహల్ తీసుకురాలేరు కదా స్కూల్కి. కాబట్టి ఏం చేస్తారంటే తాజ్మహల్ లాగా ఉండే బొమ్మను తీసుకొస్తారు. అంటే తాజ్మహల్ అనేది ఒరిజినల్, మరి ఈ బొమ్మ ఏంటి దాని యొక్క నకలు. కాబట్టి ఇటువంటి వాటిని నమూనా అని అంటారు. అంటే తాజ్మహల్ బొమ్మ అనేది తాజ్మహల్ లాగా ఉంటుంది కానీ అది తాజ్మహల్ కాదు, దాని యొక్క నకలు. కాబట్టి నిజమైన వస్తువుని పోలి ఉంటుంది కానీ నిజమైనది కానిదే నమూనా. వాస్తవ వస్తువుల యొక్క నకళ్ళనే నమూనా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబు అంటే ఏంటి, భూమికి నమూనా. కాబట్టి గ్లోబ్ అనేది నమూనాకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఆటతో తయారు చేసిన గడియారం, అలాగే చార్మినార్ బొమ్మ, ఇటువంటివన్నీ కూడా నమూనాలోకే వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ద్రవ్యమానం బోధించేటప్పుడు పిల్లల ఆటల్లో ఉపయోగించే నకలు ద్రవ్యం అంటే అది డూప్లికేట్ మనీ, కాబట్టి ఇది కూడా నమూనాకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఈ నమూనాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నమూనా యొక్క లక్షణాలను తెలియజేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అంటే ఎస్కే కొచార్. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక కోడ్ చెప్తాను వినండి. నమూనా యొక్క లక్షణాలు తెలియజేసిన వారిలో అగ్రగణ్యుడు ఎస్కే కొచార్. నమూనాని నమ్మకం అని గుర్తుపెట్టుకోండి. నమ్మకం అంటే ఎవరినైనా ఎంత నమ్మాలి, కొంచెమే నమ్మాలి. కొంచెం అంటే కొచార్. నమ్మకం అంటే నమూనా అని గుర్తుపెట్టుకోండి. కొంచెం అంటే కొచార్. ఎవరినైనా సరే పూర్తిగా నమ్మకూడదు. కాబట్టి నమ్మకం అనగానే కొంచెమే నమ్మాలని గుర్తుపెట్టుకోండి. నమూనా యొక్క లక్షణాలు తెలియజేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు, ఎస్కే కొచార్. నెక్స్ట్ వచ్చేసి మాకప్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్నే పని చేసే నమూనా అని అంటారు. అంటే నమూనా అంటే ఏంటో మనకి తెలుసు కదా, నిజమైన వస్తువులా ఉంటుంది కానీ అది నిజమైన వస్తువు కాదు. కానీ మాకప్ అంటే ఏంటంటే పని చేసే నమూనా అంటే పని చేయదు, దానిలా ఉంటుంది. కానీ ఈ మాకప్ అనేది నిజమైన వస్తువుని పోలి ఉండడమే కాకుండా ఆ నిజమైన వస్తువు వల్లే పనిచేస్తుంది కూడా. ఇటువంటివి ఏంటి అంటే ఈ మాకప్ అనేది ఎక్కువగా జీవశాస్త్ర పాఠ్యాంశాలైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల నిర్మాణం, పనితీరు గురించి తెలిపేటప్పుడు ఉపయోగిస్తారు. జీవశాస్త్రాన్ని ఉత్తమంగా బోధించాలి అంటే ఈ మాకప్లు అనేవి ఎక్కువగా ఉపయోగించాలి. కాబట్టి ఈ మాకప్లు అనేవి ఎక్కువగా జీవశాస్త్ర బోధనకు ఉపయోగపడతాయి. అంటే గుండెలో ఉండే ఒక నమూనాను తయారు చేస్తారు, లేకపోతే ఊపిరితిత్తుల్లో ఉండే ఒక నమూనాను తయారు చేస్తారు. అలా తయారు చేసి అది పనిచేసే విధంగా కూడా తయారు చేస్తారు. అలాంటి వాటిని మాకప్స్ అంటారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్ కార్ తీసుకోండి. ఆ రిమోట్ కార్ అనేది నిజమైన కార్లా ఉంటుంది, అలాగే రిమోట్తో ఆపరేట్ చేస్తే అది నిజమైన కార్లాగా కూడా వెళ్తుంది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే విమానం బొమ్మ అనేది ఎగరడం మనం చూడొచ్చు. కాబట్టి ఇది కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నిజమైన వస్తువులా ఉంటుంది, అలాగే పని చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు, పని చేసే నమూనా, మాకప్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పెసిమన్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్పెసిమన్ అనగానే ఈజీగా గుర్తుపెట్టుకోండి. నిజ వస్తువుల విడి భాగాల నుండి తయారు చేస్తారు. నిజ వస్తువులు ఉంటాయి కదా, వాటి విడి భాగాల నుండి తయారు చేస్తారు. కాబట్టి ఇవి ఎక్కువగా బయాలజీ ల్యాబ్స్లో మనకి కనిపిస్తాయి. అంటే మనకి ల్యాబ్స్లో ఎక్కువగా ఫార్ములాన్ ద్రావణంలో నిల్వ చేసిన మృతి చెందిన జీవులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాము, నక్షత్ర చేప, అలాగే కప్పలు, ఇవన్నీ కూడా ఆ ద్రావణంలో నిల్వ చేస్తారు. కాబట్టి నిజమైన వస్తువు అంటే అవి నిజమైనవి కాబట్టి వాటి విడిభాగాల నుండి తయారు చేస్తారు. కాబట్టి వీటిని స్పెసిమన్ అని అంటారు. స్పెసిమన్ అనగానే నిజ వస్తువు యొక్క విడిభాగాలతో తయారు చేస్తారని గుర్తుపెట్టుకోండి.
ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈ స్పెసిమన్లను ఉపయోగించి బోధన జరిపే ఉపాధ్యాయుడు కొమినియస్ సలహా పాటించినట్లు. ఎవరి సలహా పాటించినట్లు? కొమినియస్ సలహా పాటించినట్లు. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే స్పెసిమన్లో స్పేస్ అని గుర్తుపెట్టుకోండి. స్పేస్ దూరంగా ఉండాలి. ఎవరికి? కొమ్ములున్న జంతువులకి, ఎందుకంటే పొడుస్తాయి కాబట్టి స్పేస్ అనగానే కొమ్ములను గుర్తుపెట్టుకోండి. కొమ్ములంటే కొమినియస్. స్పెసిమన్ అనగానే అందులో స్పేస్ని గుర్తుపెట్టుకోండి. స్పేస్ అంటే దూరంగా ఉండాలి. ఎవరికి? కొమ్ములున్న జంతువులకి. కొమ్ములు అంటే కొమినియస్. కాబట్టి స్పెసిమన్లను ఉపయోగించి బోధన జరిపే ఉపాధ్యాయుడు కొమినియస్ సలహా పాటించినట్లు. బయాలజీ ల్యాబ్లో నిల్వ చేసిన కప్పలు, పాములు, నక్షత్ర చేప ఇవే కాదు, నిజ వస్తువుల యొక్క విడిభాగాలతో తయారు చేసిన ఏ వస్తువులైనా సరే టీఎల్ఎమ్స్ అనేవి స్పెసిమన్లే అవుతాయి. కాబట్టి నిజ వస్తువు యొక్క విడిభాగాలతో తయారు చేసినవి స్పెసిమన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి డయోరమా. ఈ డయోరమా అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక సహజ సన్నివేశాన్ని ఏర్పరిచే కృత్రిమ వాతావరణమే డయోరమా. అంటే ఏంటి అంటే ఒక సందర్భం ఉందనుకోండి, ఆ సందర్భాలను మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో ఒక సందర్భం తీసుకోండి. రామాయణంలో జరిగిన ఒక సందర్భాన్ని యాస్టీస్గా మన కళ్ళకు కట్టినట్లుగా ఒక టీలను తయారు చేసామనుకోండి, చుట్టూ చెట్లు, మధ్యలో ఒక ఋషి, ఇలా మనం కళ్ళకు కట్టినట్లుగా ఆ సందర్భాన్ని చూపించామనుకోండి, ఇటువంటి వాటిని డయోరమా అని అంటారు. ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అంటే అద్దాల పెట్టెలో బంధించిన మాదిరిని కూడా డయోరమా అని అంటారు. మాదిరి అంటే ఏంటి? నిజమైన వస్తువులా ఉంటుంది. దాన్ని అద్దాల పెట్టెలో పెడితే అదే డయోరమా. మనల్ని ఈ విధంగా కూడా అడగచ్చు. అద్దాల పెట్టెలో పెట్టిన లేకపోతే అద్దాల పెట్టెలో బంధించిన మాదిరినే డయోరమా అని అంటారు. మాదిరి అంటే నమూనా. మనల్ని ఇంకా ఎలా అడగచ్చు అంటే దూదితో తయారు చేసిన ఎస్కిమోల ఇల్లు అంటే ఇగ్లూలు దేనికి ఉదాహరణ అంటే దూదితో తయారు చేసినవి, కాబట్టి డయోరమా. అంటే అవి మనకి కళ్ళకు కట్టినట్లుగా యాస్టీస్గా ఎలా ఉన్నాయో అలాగే చూపిస్తాయి కాబట్టి, ఎందుకంటే దూది అనేది మనకి మంచు రూపంలోనే ఉంటుంది కదా, కాబట్టి మనకి కళ్ళకు కట్టినట్లుగా యాస్టీస్గా అలాగా చూపిస్తుంది కాబట్టి ఇది డయోరమాకి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. ఇలాంటివి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే బొగ్గు గనుల అంతర్భాగాలు, ఉక్కు పరిశ్రమ, న్యూక్లియర్ శక్తి ఆవిర్భావం, చంద్రునిపై వాతావరణం, ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్లుగా యాస్టీస్గా అలా చూపిస్తే వాటిని డయోరమా అంటారు. ఇవన్నీ కూడా డయోరమాకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. వస్తువులు, పెయింటింగ్స్, కాంతి ఫోటోలు, ధ్వని, కాంతి ప్రభావాల ద్వారా త్రిమితీయ దృశ్యాలను చిత్రీకరించుటకు చక్కగా ఆలోచించి నిర్వహించిన సెట్టింగ్స్తో కూడినదే డయోరమా. ఈజీగా ఒక సందర్భాన్ని లేదా ఒక సహజ సన్నివేశాన్ని ఏర్పరిచే కృత్రిమ వాతావరణం అని గుర్తుపెట్టుకోండి. మరి డయోరమా ప్రదర్శనలు అనేవి సైన్స్ మ్యూజియంలో మనం చూడొచ్చు. మరి డయోరమాను ఉపయోగించి బోధన జరిపే విధానాన్ని ఏమంటారంటే సిమ్యులేషన్. డయోరమాను ఉపయోగించి బోధన జరిపే విధానం ఏమి అని అడగచ్చు. సిమ్యులేషన్. మనకి సినిమా సెట్టింగ్స్ ఉంటాయి కదా, సినిమా సెట్టింగ్స్ అలాగే ఏదైనా సెట్టింగ్స్ అని కనిపిస్తే డయోరమా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తోలు బొమ్మలు, పప్పెట్స్ గురించి తెలుసుకుందాం. మనకి ప్రజెంట్ అయితే టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది, కానీ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందకముందు ఈ తోలు బొమ్మలకి చాలా ప్రాముఖ్యత అనేది ఉండేది. తోలు బొమ్మలను ప్రదర్శిస్తూ వాటి కదలికలకు అనుగుణంగా మాట్లాడుతూ ప్రదర్శకుడు కథను నడుపుతాడు. తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ వాటి కదలికలకు అనుగుణంగా మాట్లాడుతూ ప్రదర్శకుడు కథను నడుపుతాడు. మరి తోలుబొమ్మలు అనేవి కృత్యాధార బోధనకు ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పచ్చు. మరి తోలుబొమ్మల్లోనే రకరకాలుగా ఉంటాయి. అందులో ఒకటి గ్లోవ్ పప్పెట్ అంటే చేతి తోలు బొమ్మలు. అంటే ఈ తోలుబొమ్మలను చేతికి తగిలించి వేలతో ఆడిస్తారు కాబట్టి వీటిని గ్లోవ్ లేదా చేతి తోలుబొమ్మలు అని అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ పప్పెట్. ఇది తాళ సహాయంతో ఆడిస్తారు కాబట్టి స్ప్రింగ్ పప్పెట్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే రాడ్ పప్పెట్. దీన్ని రాడ్తో ఆడిస్తారు కాబట్టి రాడ్ పప్పెట్. అంటే ఇనుప ఊచల సహాయంతో ఆడిస్తే వాటిని రాడ్ పప్పెట్ అని అంటారు. ఇంకొకటి వచ్చేసి షాడో పప్పెట్. దీన్నే ఛాయా తోలుబొమ్మలు అని అంటారు. ఇదేంటంటే ఒక దీపం మరియు తెరకు మధ్య ప్రదర్శించడం వల్ల ముందున్న తెర మీద ఏం పడుతుంది? షాడో, ఛాయలు పడడం ద్వారా తోలుబొమ్మలు అనేవి ప్రదర్శించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని ఛాయా తోలుబొమ్మలు, షాడో పప్పెట్స్ అని అంటారు. ఈ తోలుబొమ్మలు అనేవి విషయాలను నాటకీయంగా వివరిస్తాయి. తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ వాటి కదలికలకు అనుగుణంగా మాట్లాడుతూ ప్రదర్శకుడు కథను నడుపుతాడు.
తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ వాటి కదలికలకు అనుగుణంగా మాట్లాడుతూ ప్రదర్శకుడు కథను నడుపుతాడు. మరి తోలుబొమ్మలు అనేవి కృత్యాధార బోధనకు ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఫస్ట్ వచ్చేసి స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ స్లైడ్ ప్రొజెక్టర్ని ఎలా ఉపయోగిస్తారు అంటే ఫోటోగ్రాఫిక్ స్లైడ్లను ఈ స్లైడ్ ప్రొజెక్టర్ని ఉపయోగించి మనం ప్రదర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోని ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకోండి. దీన్ని మీకు నేను ప్రజెంట్ చేయాలి అంటే ముందుగా నేను ఏం చేయాలి, స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి. మనం నోట్స్ రాసుకుంటే దాన్ని పీడిఎఫ్ తయారు చేయొచ్చు, అది వేరు. కానీ నేను స్లైడ్స్ ప్రిపేర్ చేయాలనుకున్నాను అనుకోండి, మనం స్లైడ్స్ యూస్ చేస్తే కనుక ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా అలాగే అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం పిక్చర్స్ని కూడా యాడ్ చేస్తాం. మరి ఈ స్లైడ్ ప్రొజెక్టర్ను ఉపయోగించి స్లైడ్లలో ఉన్న చిత్రాలను తెరపై కానీ గోడపై కానీ ప్రదర్శించవచ్చు. మనం ఈ స్లైడ్ ప్రొజెక్టర్ను ఉపయోగించి స్లైడ్లలో ఉన్న చిత్రాలను మనం తెరపై ప్రదర్శించవచ్చు. తెర లేనప్పుడు ఏం చేస్తాం, గోడలపైన కూడా మనం ప్రదర్శించవచ్చు. ఇంకా పాఠ్యాంశాలను టేపు చేసి స్లైడ్లలోని విషయాన్ని కూడా రికార్డ్ చేసి ప్రదర్శనలో అనుసంధానం చేసి వినిపించడం వల్ల చక్కటి ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనినే టేపు స్లైడ్ వరుస క్రమం అని అంటారు. పాఠ్యాంశాలను టేపు చేసి, టేప్ అంటే ఏంటి, యూజ్డ్ టు రికార్డ్ ఆడియో ఆర్ వీడియో సిగ్నల్స్, అంటే మనం ఆడియోని కానీ వీడియో సిగ్నల్స్ని కానీ రికార్డ్ చేయడానికి. అలాగే టు స్టోర్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లో స్టోర్ చేయడానికి ఈ టేప్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి పాఠ్యాంశాలను టేపు చేసి స్లైడ్లలోని విషయాన్ని కూడా రికార్డ్ చేసి ప్రదర్శనలో అనుసంధానం చేసి వినిపించడం వల్ల చక్కటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం మంచిగా స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఆ స్లైడ్స్లో మనకి కావాల్సిన చోట పిక్చర్స్ని కూడా యాడ్ చేసి చక్కగా మనం రికార్డ్ చేసి ప్రదర్శించామనుకోండి, దానివల్ల ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి దీనిని ఏమంటారంట, టేపు స్లైడ్ వరుస క్రమం అని అంటారు. ఏమంటారు, టేపు స్లైడ్ వరుస క్రమం. ఈ స్లైడ్ ప్రొజెక్టర్ వల్ల కళ్ళకు కట్టినట్లు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడానికి వీలవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనం డయోరామా గురించి తెలుసుకున్నప్పుడు ఒక సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం అని తెలుసుకున్నాం. మరి ఈ స్లైడ్ ప్రొజెక్టర్లో ఒక అంశాన్ని ఒక వరుస క్రమంలో కళ్ళకు కట్టినట్లు చూపించడం, కళ్ళకు కట్టినట్లు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడం. అదే డయోరామా అయితే, డయోరామా అంటే ఒక సహజ సన్నివేశాన్ని లేదా సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం. మరి స్లైడ్ ప్రొజెక్టర్ అంటే కళ్ళకు కట్టినట్టు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడం. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. డయోరామా అంటే సందర్భాలను లేదా సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం. మరి స్లైడ్ ప్రొజెక్టర్ అంటే కళ్ళకు కట్టినట్టు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడం. ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపితే అది స్లైడ్ ప్రొజెక్టర్. మరి ఒక సహజ సన్నివేశాన్ని లేదా సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తే అది డయోరామా. మరి స్లైడ్ ప్రొజెక్టర్ను ఉపయోగించడం వల్ల విద్యార్థులకు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది, అలాగే ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకు విద్యార్థులకు ఆసక్తికరంగా ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది అంటే, మనకి చాలా దూరంగా ఉండే ప్రదేశాలు, చాలా ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలకు మనం వెళ్ళి పిల్లలకి చూపించలేం కాబట్టి ఆ ప్రదేశాలను మనం ఈ ఫోటోగ్రాఫ్ స్లైడ్ల ద్వారా చూపించవచ్చు. కాబట్టి పిల్లలకి ఆసక్తికరంగా ఉంటుంది, ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది. ఇంకా కొన్ని రకాలైన సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులు ఎలా ఉంటాయి అనేది, అలాగే అరుదైన దృగ్విషయాలను కూడా మనం ఈ ఫోటోగ్రాఫ్ స్లైడ్ల ద్వారా మనం చూపించవచ్చు. కాబట్టి ఈ స్లైడ్ ప్రొజెక్టర్ ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది మ్యాజిక్ లాంతర్ని పోలి ఉంటుంది. ఈ మ్యాజిక్ లాంతర్ అనేది ఒక ఎర్లీ టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రొజెక్టర్. అప్పట్లో ఇవి పిక్చర్స్ని, పెయింటింగ్స్ని, ప్రింట్స్ని, అలాగే ఫోటోగ్రాఫ్స్ని ఒక ట్రాన్స్పరెన్స్ ప్లేట్ మీద చూపించేవి. కాబట్టి ఇది ఒక ఎర్లీ టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రొజెక్టర్. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది మ్యాజిక్ లాంతర్ని పోలి ఉంటుంది. మరి ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది ఖర్చు తక్కువ, అంటే వ్యయం కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే దీన్ని ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. అంటే ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేయడానికి ఎంతో ఖర్చు అవ్వదు, అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్ళడానికి కూడా సాధ్యపడుతుంది. కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది మ్యాజిక్ లాంతర్ని పోలి ఉంటుంది. అలాగే మరి ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్లో ఏమేమి అమరుస్తారు అంటే, దీనిలో ప్రత్యేకంగా తయారు చేసిన బల్బు, ప్రొజెక్టర్ లైటు, వెనుక నుంచి కాంతి పరావర్తనం చెందడానికి అమర్చిన పుటాకార దర్పణం, అలాగే వేడిమి వడబోసే సాధనం, ఒక ఫ్యాను, కండెన్సర్, గుండ్రంగా తిప్పే ఫిల్మ్ స్క్రిప్ట్ని లాగే పేటిక, ఇంకా పూత పూసిన ప్రక్షేపిత దర్పణాలు అమరుస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బల్బు, ప్రొజెక్టర్ లైటు, వెనుక నుంచి కాంతి పరావర్తనం చెందడానికి అమర్చిన పుటాకార దర్పణం, వేడిమి వడపోసే సాధనం, ఫ్యాను, కండెన్సర్, గుండ్రంగా తిప్పే ఫిల్మ్ స్క్రిప్ట్ లాగే పేటిక,
పూత పూసిన ప్రక్షేపిత దర్పణాలు ఇవన్నీ ఇందులో అమరుస్తారు. మరి ఇందులో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బల్బు ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. ఆ బల్బు అనేది 110 వోల్టుల బల్బు. మరి ఈ 110 వోల్టుల బల్బు కలిగిన ఈ ప్రొజెక్టర్ను వోల్టులను తగ్గించే ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఏసీ విద్యుత్కి అనుసంధానం చేసి ఉపయోగిస్తారు. మరి ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈజీగా దీనికి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి విద్యార్థులు అనేది చాలా ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓపెక్ ప్రొజెక్టర్. ఈ ఓపెక్ ప్రొజెక్టర్ అనేది ఒక అపారదర్శక వస్తువు. అపారదర్శకం అంటే ఇందులో కాంతి అనేది ప్రసరింప చేయలేము, కాబట్టి ఇది ఒక అపారదర్శక వస్తువు. మీరు ఓపెక్ ప్రొజెక్టర్ అనగానే అచ్చు పుస్తకంలోని బొమ్మలను యథాతథంగా పెద్దది చేసి చూపుటకు ఇది ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది అపారదర్శక ప్రొజెక్టర్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎందుకు ఇలా బొమ్మలు యథాతథంగా పెద్దది చేసి చూపుటకు ఉపయోగిస్తారు అంటే, ఎందుకంటే ఇది బొమ్మను చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి అచ్చు పుస్తకంలోని బొమ్మలను యథాతథంగా పెద్దది చేసి చూపుటకు ఉపయోగించేదే ఓపెక్ ప్రొజెక్టర్. ఇది ఒక అపారదర్శక వస్తువు, అపారదర్శక ప్రొజెక్టర్ అని గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగొచ్చు. ఎలా అంటే, అపారదర్శక చిత్రాలను తెరపైన ప్రదర్శించే సాధనం ఏది? అపారదర్శక చిత్రాలను తెరపై ప్రదర్శించే సాధనం ఏది అంటే ఓపెక్ ప్రొజెక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఓహెచ్పి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. మరి ఈ ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది ఒక పారదర్శకమైనదని మనం చెప్పచ్చు. మనం ఇందాక తెలుసుకున్న ఓపెక్ ప్రొజెక్టర్ అనేది అపారదర్శకం, ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది పారదర్శకం. మరి ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఏవైతే ప్రదర్శించవలసిన పారదర్శకాలు ఉంటాయో వాటిని ఒక సమాంతర గాజు పలక పైన, ఇది 24 సెంటీమీటర్లు ఉంటుంది, దీనిపైన ఉంచుతారు. ఏవైతే ప్రదర్శించవలసిన పారదర్శకాలు ఉంటాయో ఒక సమాంతర గాజు పలక ఉంటుంది, ఇది 24 సెంటీమీటర్లు ఉంటుంది, దానిపైన వాటిని ఉంచుతారు. మరి ఆ పలక కింది భాగాన టంగ్స్టన్ లేదా హెలోజన్ బల్బు కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ సమాంతర గాజు పలక కింద ఏం చేస్తారు? టంగ్స్టన్ హెలోజన్ బల్బు కాంతిని ప్రసరింపజేస్తారు. ఇందులో ఒక కటకం అనేది అడ్డుగా ఉండడం వల్ల తెరపైన ప్రతిబింబం అనేది పడుతుంది. మరి ప్రతిబింబం పడుతుంది కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే, గాజు పలకపై ఫెల్ట్ టిప్ పెన్ను లేదా గ్రీజు పెన్సిల్తో రాస్తాడు. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలా ఫెల్ట్ టిప్ పెన్ను లేదా గ్రీజు పెన్సిల్ని ఉపయోగించి రాయడం వల్ల వెనుక తెర మీద రాసిన అంశం గ్రాహకం గ్రహించి టీచర్ పైభాగం నుండి వెళ్ళి తెర మీద ఉపాధ్యాయుడు ఏ అంశాలనైతే రాస్తాడో అది తెర మీద కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే టీచర్ తల పైభాగం నుండి వెళ్ళి తెర మీద పడుతుంది కాబట్టి దీనికి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనే పేరు వచ్చింది. ఉపాధ్యాయుడు తల మీదుగా అతని వెనుక భాగంలో ప్రతిమను ప్రతిక్షేపిస్తాడు కాబట్టి దీనికి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనే పేరు వచ్చింది. ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ని ఉపయోగించడం వల్ల మనం ఏమైతే పాఠ్యాంశాన్ని బోధించాలనుకుంటున్నామో అది అత్యంత సమర్థవంతంగా, ఆసక్తికరంగా బోధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా ఎన్నో రంగులలో ఎన్నెన్నో రకాల చిత్రాలను, వాటిలోని కదలికలను కూడా మనం చూపవచ్చు. ఇంకా ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులున్న సమయంలో దూరం నుంచి స్పష్టంగా చూడడానికి వీలుగా ఉంటుంది. ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది ఉన్నత స్థాయి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది రాజకీయ సమావేశాలు, అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద, అంటే దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫంక్షన్ అనేది క్లియర్గా కనపడడానికి ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏపీ గురించి తెలుసుకుందాం. ఈ ఏపీ అనేది పారదర్శకమైనది, అలాగే అపారదర్శకమైనది. అంటే దీని ద్వారా పారదర్శక స్లైడ్నే కాక అపారదర్శక వస్తువులను కూడా మనం తెరపై చూపించవచ్చు. కాబట్టి ఏపీ అనగానే పారదర్శకం మరియు అపారదర్శకం అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఏపీ ఉపయోగించి ఏ చిత్రాన్నైనా, చార్టునైనా, ఫోటోగ్రాఫ్లైనా, పుస్తకంలో ఏ పేజీ అయినా సరే, ఏదైనా ముద్రిత షీట్నైనా సరే తెరపై మనం ప్రక్షేపించవచ్చు. మరి దీనికి ఏపీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది. ఎపిస్కోప్గా పనిచేసినప్పుడు అపారదర్శకంగా పనిచేస్తుంది. పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది, అంటే అపారదర్శకం. మరి స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయాస్కోప్గా పనిచేస్తుంది. కాబట్టి ఏపీ అనే పేరు వచ్చింది. మరి స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయాస్కోప్గా పనిచేస్తుంది కదా, ఇది పారదర్శకం. మీరు ఏపీ అనగానే పారదర్శకం మరియు అపారదర్శకం అని గుర్తుపెట్టుకోండి. పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది, అప్పుడు అపారదర్శకం, కాబట్టి అపారదర్శకం ఎపిస్కోప్. అలాగే స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయాస్కోప్గా పనిచేస్తుంది, అప్పుడు పారదర్శకం, కాబట్టి పారదర్శకం మరియు అపారదర్శకం. ఎపిస్కోప్ అలాగే డయాస్కోప్గా పనిచేస్తుంది కాబట్టి ఏపీ అనే పేరు వచ్చింది.
మరి ఏపీ డయాస్కోప్ అనేది బోధనలో ఎంతో అనువుగా ఉంటుంది. ఎందుకంటే టీచర్ ఎలా చెప్పాలనుకుంటున్నారో అలా చెప్పడానికి వీలుంటుంది కాబట్టి ఇది బోధనలో ఎంతో అనువుగా ఉంటుంది. మీరు ఏపీ డయాస్కోప్ అనగానే పారదర్శకం మరియు అపారదర్శకం రెండూ గుర్తుపెట్టుకోండి. ఏపీ డయాస్కోప్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది, స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయాస్కోప్గా పనిచేస్తుంది కాబట్టి ఏపీ డయాస్కోప్ అనే పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ముందుగా నల్లబల్ల బ్లాక్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఈ నల్లబల్లనే స్థిర బోర్డు అని కూడా పిలుస్తారు కాబట్టి నల్లబల్లకి మరొక పేరు స్థిర బోర్డు. ఈ నల్లబల్ల అనేది చాలా ముఖ్యమైనది, అలాగే మొట్టమొదటిది. ఎందుకంటే దీన్ని ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు కాబట్టి ఇది మొట్టమొదటిది, అలాగే ముఖ్యమైనది, అలాగే ప్రాచీనమైనది. మరి ఈ బ్లాక్ బోర్డ్ అనేది మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకు అంటే ఇది చాలా తక్కువ ఖరీదు, అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖరీదు కాబట్టి ఎటువంటి టీఎల్ఎం లేకపోయినా సరే టీచర్ నల్లబల్ల ఉంటే చాలు, బ్లాక్ బోర్డ్ ఉంటే చాలు, చక్కగా పాఠం చెప్పొచ్చు. కాబట్టి ఈ బ్లాక్ బోర్డ్ అనేది బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఎందుకు అంటే టీచర్ ఒక పాఠం చెప్పాలనుకున్నారనుకోండి, ఎటువంటి టీఎల్ఎం లేదు, టీఎల్ఎం లేకపోయినా సరే, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా సరే తను చెప్పాలనుకున్న పాఠాన్ని బోర్డు మీద చెప్పచ్చు. బ్లాక్ బోర్డ్ మీద డయాగ్రామ్స్ వేయొచ్చు, అలాగే పట్టికలు వేయొచ్చు, అలాగే మైండ్ మ్యాపింగ్, ఇవన్నీ కూడా మనం బ్లాక్ బోర్డ్ మీద చూపించవచ్చు కదా. దీని ద్వారా పిల్లలకి మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఈ నల్లబల్ల అనేది బహుళ ప్రయోజనకారి, చాలా తక్కువ ఖరీదులోనే మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది మనం చెప్పడానికి వీలుంటుంది కాబట్టి ఇది ఉత్తమమైనది. కాబట్టి మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే ఏ ఉపకరణం లేకపోయినా వాటి స్థానాన్ని చాలా వరకు పూరించగల ఉపకరణం ఏది అని అడగవచ్చు. దానికి ఆన్సర్ ఏంటి? నల్లబల్ల. ఏ ఉపకరణం లేకపోయినా వాటి స్థానాన్ని చాలా వరకు పూరించగల ఉపకరణం నల్లబల్ల, బ్లాక్ బోర్డ్. కాబట్టి ఈ నల్లబల్ల తరగతి గది ప్రక్రియకు అంటే అభ్యసన ప్రక్రియకు అద్దం వంటిది. కాబట్టి నల్లబల్ల అనేది తరగతి గది ప్రక్రియ లేదా అభ్యసన ప్రక్రియకు అద్దం వంటిది అని మనం చెప్పచ్చు. అలాగే నల్లబల్ల అనేది గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక వంటిది. ఎందుకంటే గణితం బోధించే ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏం చేస్తాడు? టెక్స్ట్ బుక్ అనేది ఎడమ చేతిలో ఉంటుంది, మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోర్డు మీద. కాబట్టి గణిత ఉపాధ్యాయుడు ఎక్కువగా టెక్స్ట్ బుక్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకు క్వశ్చన్ రాయాలి కదా, కాబట్టి ఎక్కువగా ఎడమ చేతితో పట్టుకుని టెక్స్ట్ బుక్ని కుడి చేతితో రాస్తారు. నల్లబల్లని ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నల్లబల్లని ఎక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి నల్లబల్ల అనేది గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక వంటిది. ఎడమ చేతితో టెక్స్ట్ బుక్ని పట్టుకుంటారు, కుడి చేతితో మనకి నల్లబల్ల మీద క్వశ్చన్ రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి రెండింటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. కాబట్టి నల్లబల్ల అనేది గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. మరి నల్లబల్ల బ్లాక్ బోర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఇప్పుడు బోధించే వ్యక్తి ఉంటారు కదా, ఆ బోధించే వ్యక్తికి ఆ బ్లాక్ బోర్డు కింది భాగం అనేది సగానికి ఉండేలా అమర్చాలి. కాబట్టి బోర్డు కింది భాగం అనేది బోధించే వ్యక్తికి సగానికి ఉండేలాగా అమర్చాలి. ఈ నల్లబల్లకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవేంటో కూడా మనం తెలుసుకోవాలి. అవేంటంటే ఈ నల్లబల్ల లక్షణాలు మనం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు అంటే మనం బ్లాక్ బోర్డ్ యూజ్ చేసేటప్పుడు మనం ఎలా రాస్తాము? ఎడమ నుంచి కుడికి రాస్తాం. కాబట్టి ఎడమ నుంచి కుడికి రాయాలని గుర్తుపెట్టుకోండి. మరి బ్లాక్ బోర్డ్ని తుడిచేటప్పుడు అంటే రఫ్ చేసేటప్పుడు మనం పైనుంచి కిందకి తుడవాలి, పైనుండి కిందకే తుడవాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే తరగతి గది విద్యార్థుల సంఖ్య కుడివైపున పై భాగంలో రాయాలి. ఆ తరగతి గదిలో ఎంతమంది హాజరయ్యారనేది ఆ తరగతి గది విద్యార్థుల సంఖ్య అనేది కుడివైపు పై భాగంలో రాయాలి. నల్లబల్ల కుడివైపు పై భాగంలో రాయాలి. ఈ నల్లబల్ల బ్లాక్ బోర్డ్ అనేది ఎలా అమర్చాలి అంటే పూర్తిగా గోడ మొత్తం ఉండేలా అమర్చాలి. ఈ బ్లాక్ బోర్డ్ అనేది పూర్తిగా గోడ మొత్తం ఉండేలాగా అమర్చాలి. ఎందుకంటే అది విద్యార్థులు కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి అలాగా గోడ మొత్తం ఉండేలాగా మనం అమర్చాలి. చాలా వరకు స్కూల్స్లో ఇలా నల్లబల్ల అనేది మొత్తం గోడ మొత్తం ఉండేలాగా అమరుస్తారు. అప్పుడు విద్యార్థులు కూడా ఆ నల్లబల్లని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నల్లబల్ల అనగానే ఇది చాలా ముఖ్యమైనది, మొట్టమొదటిది, ప్రాచీనమైనది, చాలా కీలకమైనది, తక్కువ ఖరీదు, ఉత్తమమైనది, అలాగే గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక వంటిది. దీన్నే స్థిర బోర్డు అని కూడా పిలుస్తారు. ఇది బహుళ ప్రయోజనకారి, అలాగే అభ్యసన ప్రక్రియకు అద్దం వంటిది. దీని లక్షణాల్లోకి వచ్చేసి పైనుంచి కిందకే తుడవాలి, ఎడమ నుంచి కుడికి రాయాలి, అలాగే విద్యార్థుల సంఖ్య తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య కుడివైపు పైభాగంలో రాయాలి, నల్లబల్ల పూర్తిగా గోడ మొత్తం ఉండేలా అమర్చాలి, అలాగే బ్లాక్ బోర్డ్ కింది భాగం అనేది బోధించే వ్యక్తికి సగానికి ఉండేలా అమర్చాలి. ఇవి బ్లాక్ బోర్డుకు ఉన్న లక్షణాలు. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య కాదు, ఆ రోజు ఏదైతే తేదీయో, ఆ రోజు ఏదైతే డేట్ ఉంటుందో దాన్ని కూడా కుడివైపు పైభాగంలోనే రాయాలి. బ్లాక్ బోర్డ్ యొక్క
కుడివైపు పైభాగంలోనే రాయాలి. తర్వాత వచ్చేసి తెల్లబల్ల గురించి తెలుసుకుందాం. తెల్లబల్ల వైట్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఈ వైట్ బోర్డ్స్ అనేవి ఇటీవల కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆసక్తి కోసం, అంటే పిల్లలు ఆసక్తిగా వింటారు కాబట్టి ఎక్కువగా ఇటువంటివి యూజ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ వైట్ బోర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇవి నల్లబల్ల కన్నా ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మరి వైట్ బోర్డ్పై ఎలా రాస్తారు అంటే రంగురంగుల వాటర్ పెన్స్తో రాస్తారు. కాబట్టి రంగురంగుల వాటర్ పెన్స్ యూజ్ చేస్తారు కాబట్టి పిల్లలు ఎక్కువగా ఆసక్తిగా వింటారు కాబట్టి ఇటీవల కాలంలో ఈ వైట్ బోర్డ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మరి తెల్లబల్లకి లక్షణాలు ఏంటి అంటే నల్లబల్ల కింద మనం ఏవైతే లక్షణాలు తెలుసుకున్నామో అవన్నీ కూడా తెల్లబల్లకు కూడా ఉంటాయి. కాబట్టి నల్లబల్లకున్న లక్షణాలన్నీ తెల్లబల్లకు కూడా ఉంటాయి. మనం ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్కి మనకి తెర అవసరం. కానీ తెల్లబల్ల ఉంటే ఆ తెర కొనవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఈ వైట్ బోర్డ్ తెల్లబల్ల అనేది నునుపుగా ఉంటుంది కాబట్టి ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్కి తెల్లబల్ల అనేది ఒక తెరలాగా ఉపయోగపడుతుంది. మనం బ్లాక్ బోర్డ్ మీద రాసినప్పుడు చాలా డస్ట్ వస్తుంది. కానీ ఈ వైట్ బోర్డ్ అనేది వాటర్ పెన్స్తో రాస్తారు కాబట్టి డస్ట్ అనేది ఉండదు, కాబట్టి దుమ్ము కాలుష్యం అనేది ఉండదు. కాబట్టి ఈ వైట్ బోర్డ్స్ యూజ్ చేయడం వల్ల క్లాస్ రూమ్లో దుమ్ము కాలుష్యం అనేది అస్సలు ఉండదు. వైట్ బోర్డ్ తెల్లబల్ల అనగానే ఇది నల్లబల్ల వలె తరగతి గదిలో రాయడానికి ఉపయోగిస్తారు. అలాగే రంగురంగు పెన్నులు ఉపయోగిస్తారు, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఓహెచ్పి తెరగా కూడా వాడచ్చు. అలాగే దుమ్ము కాలుష్యం అనేది ఉండదు. అలాగే నల్లబల్లకి కొన్ని లక్షణాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా, అవే లక్షణాలు ఈ తెల్లబల్లకు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాతృక. మాతృక అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మాతృక అనేది నిజమైన వస్తువు లేదా నిజమైన వస్తువులో ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఒక పాయింటే గుర్తుపెట్టుకోండి, నిజ వస్తువు లేదా నిజ వస్తువులో ఒక భాగం. మాతృక అనగానే నిజ వస్తువు లేదా నిజ వస్తువులో ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేలబొగ్గు, ఇంధనాలు, ఖనిజాలు, ఖనిజ ముడి లోహాలు ఇవన్నీ కూడా మాతృక అని గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు స్పెసిమన్ గురించి తెలుసుకున్నప్పుడు నిజ వస్తువు యొక్క విడి భాగాల నుంచి తయారు చేస్తారని తెలుసుకున్నాం. కానీ ఇవి విడి భాగాల నుంచి తయారు చేయరు. ఇవి నిజ వస్తువు లేదా నిజ వస్తువులో ఒక భాగం, అంటే అందులో ఒక భాగం. ఫర్ ఎగ్జాంపుల్ నేలబొగ్గే తీసుకోండి. ఇది నేలబొగ్గు అనేది నిజమైనదే కదా, కాబట్టి నిజ వస్తువు లేదా అందులో ఒక భాగం. ఎగ్జాంపుల్కి నేలబొగ్గు అని గుర్తుపెట్టుకోండి. మాతృక అనగానే నిజ వస్తువు లేదా అందులో ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే రేడియో లేదా ఆకాశవాణి. రేడియో లేదా ఆకాశవాణి గురించి తెలుసుకుందాం. మనకి ఈ రేడియో అనేది మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు బాగా యూజ్ చేసేవారు. వాళ్ళు పాత పాటలు వినడానికి, అలాగే వార్తలు వినడానికి, ఇలాగ రకరకాలుగా రేడియో అనేది యూజ్ చేసేవారు. 1957లో ఆకాశవాణిగా బాగా ప్రాచుర్యం పొందింది. మరి ప్రజెంట్ అయితే ఈ ఆకాశవాణి అనేది ప్రసార భారతిగా ప్రసారాలను అందజేస్తుంది. అయితే మనం టీఎల్ఎంలో భాగంగా తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే పాఠ్యపుస్తకాల్లోని ఇచ్చిన సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారంతో విద్యార్థులకు పాఠాలను రూపకల్పన చేసి బోధించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ SIET ద్వారా నిర్వహించబడుతున్నాయి. ప్రజెంట్ అయితే ప్రాథమిక తరగతులకు రేడియో పాఠాలు విందాం నేర్చుకుందాం అనేది SSA సౌజన్యంలో, అంటే సర్వశిక్ష అభియాన్ సౌజన్యంలో వినూత్న కార్యక్రమంలో భాగంగా వృత్తి నిపుణులచే పాఠాలు బోధించడం అనేది జరుగుతుంది. దీన్ని SIET అనేది నిర్వహిస్తుంది. SIET అంటే స్టేట్ ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ. మీరు రేడియో అనగానే ప్రజెంట్ అయితే రేడియో పాఠాలు విందాం నేర్చుకుందాం అనేది SSA వారి సౌజన్యంలో ఎవరు నిర్వహిస్తున్నారు? SIET. SIET అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ అని గుర్తుపెట్టుకోండి. 1957లో ఆకాశవాణిగా ప్రాచుర్యం పొందింది. మరి ప్రజెంట్ అయితే ఆకాశవాణి ప్రసార భారతిగా ప్రసారాలను అందజేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టేప్ రికార్డర్. టేప్ రికార్డర్ అంటే దీని ద్వారా ఎవరిదైనా వాయిస్ మనం రికార్డ్ చేయొచ్చు. కాబట్టి ప్రజెంట్ అయితే దీన్ని అంతగా ఉపయోగించకపోయినా సరే భాషా బోధనకి అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల యొక్క వాయిస్ని రికార్డ్ చేసి వారికే వినిపించారనుకోండి, విద్యార్థులకు అభ్యసన పట్ల ఏం పెరుగుతుంది? ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి భాషా బోధనకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం ఈ టేప్ రికార్డర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మన దేశ నాయకులు కానీ, మేధావి వర్గ సందేశాలు కానీ, విషయ నిపుణుల ద్వారా పాఠ్యాంశాలు కానీ అవన్నీ కూడా వాటిని రికార్డ్ చేసి క్యాసెట్ రూపంలో మనం వినిపించవచ్చు. ఎవరికి? విద్యార్థులకు. దీన్ని బట్టి విద్యార్థుల్లో అభ్యసన పట్ల వాళ్ళకి ఏం పెరుగుతుంది? ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి టేప్ రికార్డర్ అనగానే దీన్ని మనం వాయిస్ రికార్డర్గా ఉపయోగిస్తాము. ప్రజెంట్ దీన్ని అంతగా యూజ్ చేయకపోయినా మనం భాషా బోధనకి ఎక్కువగా ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోండి. ఇది భాషా బోధనకి ఎక్కువగా ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే వేరే వాళ్ళు చెప్పిన అంశాలను కూడా మనం రికార్డ్ చేసి మనం విద్యార్థులకు వినిపించగలం. బులెటిన్ బోర్డ్,
పెగ్ బోర్డ్, ప్యానెల్ బోర్డ్, జియో బోర్డ్, అలాగే హుక్ మరియు లూప్ బోర్డ్, అలాగే రోలింగ్ బోర్డ్, ఫెల్ట్ బోర్డ్, ఇంకా ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులు, అలాగే అయస్కాంత బోర్డు గురించి తెలుసుకుందాం. ముందుగా బులెటిన్ బోర్డు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బులెటిన్ బోర్డుని నోటీస్ బోర్డు లేదా ప్రకటనల బోర్డు అని కూడా పిలుస్తారు. మరి నోటీస్ బోర్డు అని ఎప్పుడు అంటారు, ప్రకటనల బోర్డు అని ఎప్పుడు అంటారు అంటే, మరి పాఠశాలలో ఏదైనా కార్యక్రమాల సమాచారం గురించి చెప్పాలనుకున్నప్పుడు అంటే పాఠశాలలో ఉపయోగించినప్పుడు బులెటిన్ బోర్డు అంటారు. మరి కంపెనీలో ఉపయోగిస్తేనేమో నోటీస్ బోర్డు అని అంటారు. పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటారు. మరి కంపెనీస్ లాంటి వాటిలో ఉపయోగిస్తే నోటీస్ బోర్డు అంటారు. కాబట్టి బులెటిన్ బోర్డు, నోటీస్ బోర్డు రెండు ఒకలాగే అనిపించినా సరే కానీ రెండు వేరువేరు. పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటారు, కంపెనీ లాంటి వాటిలో ఉపయోగిస్తే నోటీస్ బోర్డు అంటారు. దీన్నే ప్రకటన బోర్డు అని కూడా అంటారు. బులెటిన్ బోర్డునే ప్రకటన బోర్డు అని కూడా పిలుస్తారు. మరి పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటామని తెలుసుకున్నాం కదా. మరి పాఠశాలలో ఎలా ఉపయోగిస్తాము? పాఠశాలలో ఏదైనా తాజా వార్తలు ప్రకటించాలన్నా, పరీక్ష తేదీలు ప్రకటించాలన్నా, కాల నిర్ణయ పట్టికలు అంటే టైం టేబుల్ ప్రకటించాలన్నా, సెలవు దినాలు ప్రకటించాలన్నా మనం ఉపయోగిస్తాం కాబట్టి పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అని అంటారు. మరి ఈ బులెటిన్ బోర్డు అనేది పారదర్శక అద్దాల తలుపులతో తాళం వేసి ఆ సమాచారం భద్రంగా ఉండే విధంగా అమర్చుతారు. మనకి తెలుసు, మనం ప్రతి పాఠశాలలో మనం చూస్తూనే ఉంటాం. మనకి అద్దాల తలుపులతో తాళం వేసి మనకి ప్రతి స్కూల్లో ఒక బులెటిన్ బోర్డు అనేది ఉంటుంది. ఈ బులెటిన్ బోర్డు అనేది పారదర్శక అద్దాలతో తలుపులతో తాళం వేసి ఉంటుంది. పారదర్శక అద్దాల వల్ల మనకి లోపల ఏం రాశారు అనేది అంటే ఏం ప్రకటించారు అనేది మనకి బయటకు కనపడాలి కాబట్టి పారదర్శక అద్దాలతో. మరి తలుపులతో తాళం వేసి అంటే ఎవరు తీయకుండా ఉండడానికి, భద్రంగా ఉండడానికి సమాచారం అనేది తాళాలు వేసి ఉంచుతారు. మరి ఈ బులెటిన్ బోర్డు వలన విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఏం అభివృద్ధి చెందుతాయి? వైజ్ఞానిక వైఖరులు. మీరు బులెటిన్ బోర్డు అనగానే బులెటిన్ అంటే ఏంటి? వార్త. దీన్నే సాధారణంగా నోటీస్ బోర్డు లేదా ప్రకటనల బోర్డు అని కూడా అంటారు. దీన్ని పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటారు, కంపెనీ లాంటి వాటిలో ఉపయోగిస్తే నోటీస్ బోర్డు అని అంటారు. మరి పాఠశాలలో తాజా వార్తలు చెప్పడానికి, పరీక్ష తేదీలు చెప్పడానికి, కాల నిర్ణయ పట్టిక అంటే టైం టేబుల్ చెప్పడానికి, అలాగే సెలవు దినాలు ప్రకటించడానికి ఈ పాఠశాలలో బులెటిన్ బోర్డు అనేది ఉపయోగిస్తారు. ఇది పారదర్శక అద్దాలతో తలుపులతో తాళం వేసి ఉంటుంది. అలాగే అందులోని సమాచారం భద్రంగా ఉండే విధంగా ఈ విధంగా అమరుస్తారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బులెటిన్ బోర్డు ద్వారా విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరులు అనేవి అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఏంటంటే జియో బోర్డ్. ఈ జియో బోర్డులు అనేవి చాలా ఆకారాల్లో మనకి లభిస్తాయి. అవి దీర్ఘచతురస్రాకారం, చతురస్రాకారం, వృత్తాకారం, ఐసోమెట్రిక్ ఆకారం అంటే ఒక సమ పరిమాణంలో మనకి ఇలా చాలా రకాల్లో జియో బోర్డులు అనేవి లభిస్తాయి. అంటే జియో బోర్డులో చాలా రకాలు ఉంటాయి. దీర్ఘచతురస్రాకారంలో ఉండొచ్చు, చతురస్రాకారంలో ఉండే జియో బోర్డులు ఉంటాయి, వృత్తాకారంలో ఉండే జియో బోర్డులు ఉంటాయి, అలాగే ఐసోమెట్రిక్ ఆకారంలో ఉండే జియో బోర్డులు అనేవి ఉంటాయి. మరి జియో బోర్డుని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఈ జియో బోర్డుని జ్యామితిని సులభంగా బోధించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. జియో బోర్డు అంటే ఏమీ లేదు, మనం చాలా ఆకారాల్లో ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఎక్కువగా మెత్తటి చెక్కతో తయారు చేస్తారు. ఈ జియో బోర్డుని ఎక్కువగా మెత్తని చెక్కతో తయారు చేస్తారు. మరి జియో బోర్డు ఎలా ఉంటుంది అంటే సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి. మనం ఈ జియో బోర్డుని ఉపయోగించి జ్యామితిని ఈజీగా సులభంగా బోధించవచ్చని తెలుసుకున్నాం కదా. ఎలా అంటే ఈ జియో బోర్డును ఉపయోగించి జ్యామితీయ ఆకారాలను మనం ఏర్పరచవచ్చు. ఎలా అంటే మనం సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయని తెలుసుకున్నాం కదా. వాటికి రంగు దారాలతో కానీ రబ్బరు బ్యాండ్లతో కానీ వివిధ ఆకారాలు చేసి మనం జ్యామితీయ ఆకారాల గురించి మనం బోధించవచ్చు. మరి ఈ రంగు దారాలు లేదా రబ్బర్ బ్యాండ్లు ఉపయోగించి మనం ఏ ఆకారాన్ని బోధించలేము అంటే జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది అంటే వృత్తం. జియో బోర్డులో సమాన దూరంలో సమాన మేకులతో బిగించబడి ఉంటాయని తెలుసుకున్నాం కదా. అయితే ఒక రంగు రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, లేకపోతే రంగు దారం తీసుకుని ఆ రబ్బర్ బ్యాండ్లు లేదా రంగు దారాలను ఉపయోగించి మనం కొన్ని ఆకారాలు తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం, దీర్ఘచతురస్రం. మనం ఆ మేకులకి ఇలా తగిలించడం ద్వారా ఆకారాలని మనం పిల్లలకి చెప్పవచ్చు. ఈ జియో బోర్డును ఉపయోగించి మనం జామెట్రీలో ఉన్న ఆకారాలన్నీ మనం ఏర్పరచవచ్చు. కానీ ఏది ఏర్పరచలేము అంటే వృత్తం. సర్కిల్ని మనం ఏర్పరచలేము. కాబట్టి మనం ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది అని అడగవచ్చు. ఏ ఆకారం? వృత్తం ఆకారం. కాబట్టి జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం వృత్తం. మీరు జియో బోర్డు అనగానే దీన్ని ఎక్కువగా మెత్తటి చెక్కతో తయారు చేస్తారు. సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి. ఈ జియో బోర్డు ద్వారా గణిత ఆకారాలు ఏర్పరచవచ్చు. ఎలా అంటే రంగు దారాలు, రబ్బర్ బ్యాండ్లను ఉపయోగించి మనం ఏర్పరచగలం. ఇంకా ఈ జియో బోర్డు అనేది 2x2 లేదా 3x3 ఫీట్లలో ఉంటుంది. 2x2 లేదా 3x3 ఫీట్లలో ఉంటుంది.
మనకి పాయింట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోండి. 2x2 లేదా 3x3 ఫీట్లలో ఉంటుంది. మరి ఇది ఏ ఆకారాల్లో ఉంటుంది అని మనం ఫస్టే తెలుసుకున్నాం కదా. దీర్ఘచతురస్రం, వృత్తాకారం, ఐసోమెట్రిక్ ఆకారం, చతురస్రాకారం, ఇలా రకరకాల ఆకారాల్లో ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. అలాగే జియోబోర్డ్ అనగానే సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి. జ్యామితీయ ఆకారాలను వీటి ద్వారా ఏర్పరచవచ్చు. జియోబోర్డ్ ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది అంటే వృత్తం. తర్వాత ఏంటంటే పెగ్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఈజీగా గుర్తుపెట్టుకోండి. పెగ్ బోర్డ్లో పెగ్ అంటే ఏంటంటే చెక్క లేదా కొయ్య అని అర్థం. చెక్క లేదా కొయ్య. మరి పెగ్ బోర్డు అంటే ఏంటి అంటే కార్డుబోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలున్న దానినే పెగ్ బోర్డు అని అంటారు. మనకి పెగ్ బోర్డు కూడా జియోబోర్డ్ లాగే రకరకాల ఆకారాల్లో లభిస్తాయి. దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారం, ఇంకా త్రిభుజాకారం, ఇలా రకరకాల ఆకారాల్లో మనకి పెగ్ బోర్డులు అనేవి లభిస్తాయి. మనకి జియోబోర్డులో మేకులు అనేవి బిగించబడి ఉంటాయి కాబట్టి అవి స్థిరంగా ఉంటాయి. కానీ ఈ పెగ్ బోర్డులో రంధ్రాలు ఉంటాయి కానీ అందులో మేకులు అనేవి స్థిరంగా బిగించబడి అయితే మాత్రం ఉండవు. కాబట్టి రంధ్రాలు కలిగి మేకులు లేని జియోబోర్డు వలె ఉంటుంది. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే రంధ్రాలు కలిగి మేకులు లేని జియోబోర్డు ఏది అని అడగచ్చు. ఏది? పెగ్ బోర్డ్. రంధ్రాలు కలిగి మేకులు లేని జియోబోర్డు వలె ఉండేది పెగ్ బోర్డ్. ఈ పెగ్ బోర్డును ఉపయోగించి మనం చతుర్విధ ప్రక్రియలను బోధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూడికలు. పెగ్ బోర్డ్ అనేది రంధ్రాలు కలిగి ఉంటుంది కానీ అందులో మేకులు అనేవి స్థిరంగా బిగించబడి ఉండవు కాబట్టి ఫస్ట్ ఒక 4 మేకులు తీసుకుంటారు. 4 కానీ ఒక 5 మేకులు తీసుకుంటాము. ఒక 5 మేకులు తీసుకుంటాము. ఫస్ట్ మనం 5 మేకుల్ని రంధ్రాల్లో ఉంచుతాం. తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక 2 మేకుల్ని పెడతాం. అప్పుడు 5 + 2 5 + 2 7. కాబట్టి ఇలా కూడికలను మనం బోధించవచ్చు. ఇదే విధంగా తీసివేతలను కూడా మనం బోధించవచ్చు. ఎందుకంటే మనం ఈజీగా మేకుల్ని తీసేయచ్చు, అలాగే పెట్టచ్చు. ఎందుకంటే మనకి స్థిరంగా బిగించబడి మాత్రం ఉండవు కాబట్టి మనం ఇలాగ ఉపయోగించవచ్చు. ఇంకా గుణకారం అనేది ఆవర్తన సంకలనం అని, భాగాహారం అనేది ఆవర్తన వ్యవకలనం అని మనం పరిచయం చేయొచ్చు. మరి మనం ఈ పెగ్ బోర్డును ఉపయోగించి ఏదైనా వస్తువును ప్రదర్శించాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఏదైతే వస్తువును ప్రదర్శించాలనుకుంటున్నామో ఆ వస్తువు వెనుక భాగంలో ఒక కుక్కాన్ని ఏర్పరిచి మనకి పెగ్ బోర్డ్కి రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఆ రంధ్రం ముందు మనం ఉంచాలి. ఇలా మనం అనుకున్న వస్తువుని ప్రదర్శించవచ్చు. కాబట్టి చెప్పుల దుకాణంలో చెప్పులు మనం వేలాడదీయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి పెగ్ బోర్డును ఉపయోగించి అంకెలనే కాదు అక్షరాలను కూడా మనం ఉపయోగించవచ్చు. కాబట్టి ఇందులో అక్షరాలను ఉపయోగించవచ్చు, అంకెలను కూడా మనం ఉపయోగించవచ్చు. కాబట్టి అక్షరాలను ఉపయోగిస్తాం కాబట్టి భాషా బోధనకు కూడా ఉపయోగపడుతుంది. అంకెలను ఉపయోగిస్తాం కాబట్టి గణిత బోధనకు కూడా ఉపయోగపడుతుంది. పెగ్ బోర్డ్ అనగానే పెగ్ అంటే చెక్క లేదా కొయ్య. వీటిలో సమాన దూరంలో రంధ్రాలు ఉంటాయి కానీ మేకులు ఉండవు. కావాలంటే మనం మేకులు పెట్టి మళ్ళీ తీసేయచ్చు. సమాన దూరంలో రంధ్రాలు ఉంటాయి కాబట్టి రంధ్రాలు కలిగి మేకులు లేనిదే పెగ్ బోర్డ్. కాబట్టి రంధ్రాలు కలిగి మేకులు లేని జియోబోర్డు వలె ఉండేది పెగ్ బోర్డ్ అని గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా చతుర్విధ ప్రక్రియలు బోధించవచ్చు. గుణకారం అనేది ఆవర్తన సంకలనం అని, భాగాహారం అనేది ఆవర్తన వ్యవకలనం అని మనం పరిచయం చేయవచ్చు. ఇందులో అక్షరాలను అలాగే అంకెలను కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి భాషా బోధనకు ఉపయోగపడుతుంది, గణితం బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏవైనా వస్తువులను ప్రదర్శించాలనుకున్నా వాటికి కుక్కలు తగిలించి ఈ పెగ్ బోర్డును ఉపయోగించి మనం ప్రదర్శించవచ్చని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లానల్ బోర్డు గురించి తెలుసుకుందాం. ఈ ప్లానల్ బోర్డునే ఖాదీ వస్త్ర బోర్డు లేదా కంబలి వస్త్ర బోర్డు అని కూడా అంటారు. మన తరగతి గదిలో నల్లబల్ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న బోర్డు ఏది అంటే ప్లానల్ బోర్డు. తరగతి గదిలో నల్లబల్ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న బోర్డు ఏది అని అడగచ్చు. ఏది? ప్లానల్ బోర్డు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ప్లానల్ బోర్డు. మరి ప్లానల్ బోర్డుని ఎలా తయారు చేస్తారంటే ఒక చెక్క బోర్డుకి ప్లానల్ క్లాత్, ఉన్ని క్లాత్ లేదా కంబలిని అతికిస్తారు. ఇలా అతికించడం ద్వారా ప్లానల్ బోర్డుని తయారు చేస్తారు. ఈ ప్లానల్ బోర్డు ద్వారా వెల్వెట్ క్లాత్తో చిత్రాలు, ఫోటోలను మనం ప్రదర్శించవచ్చు. అలాగే గణితంలోని వివిధ గణిత ఆకారాలను చిత్రీకరించి వాటి వైశాల్యాలను లెక్కించుటకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ప్లానల్ బోర్డు అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను వీటిపై మనం ప్రదర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఒక డ్రాయింగ్ గీశాడు. ఆ డ్రాయింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అది మీరు అందరికీ తెలియజేయాలనుకున్నారనుకోండి, మీరు ఆ బొమ్మను తీసుకెళ్ళి ప్లానల్ బోర్డు మీద అతికించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను వీటిపై మనం ప్రదర్శించవచ్చు. ఇంకా వీటిపై ప్రదర్శించడానికి కటౌట్లను, వివిధ ఆకృతులలో కత్తిరించిన బొమ్మ చిత్రాలు మొదలైన వాటిని పేపర్ లేదా థర్మాకోల్ లేదా చెక్కను మనం వాడవచ్చు. ఈ ప్లానల్ బోర్డును ఉపయోగించి కొన్ని సందర్భాలలో పిల్లల్ని ప్రశ్నలు వేయడానికి, అలాగే సమాచారాన్ని పెంపొందించడానికి ఇలా ఎన్నో విధాలుగా మనం ఈ ప్లానల్ బోర్డులు అనేది ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు శీర్షికలు రాయడానికి, క్యాప్షన్లు రాయడానికి, అలాగే
ఆకర్షించే పదాలు రాయడానికి కూడా ఈ ప్లానర్ బోర్డులు అనేవి ఉపయోగపడతాయి. ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను వీటిపై మనం ప్రదర్శించవచ్చు కాబట్టి ఉపాధ్యాయుని సృజనాత్మకతను చూపించడానికి ఈ ప్లానర్ బోర్డులు అనేవి అవకాశం కల్పిస్తాయి. అంటే ఈ ప్యానల్ బోర్డు ద్వారా టీచర్ యొక్క క్రియేటివిటీని చూపించడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. ఇంకా ఈ ప్యానల్ బోర్డు అనేది నిర్దిష్ట అంశాలను నిర్దిష్టంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ప్రత్యేకమైన అంశాలను ప్రత్యేకంగా చూపించడానికి కూడా ఈ ప్లానల్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ప్లానల్ బోర్డు అనగానే ఒక చెక్క బోర్డుకి ప్లానల్ క్లాత్, ఉన్ని క్లాత్ లేదా కమ్మలని అతికిస్తారు. ఈ ప్లానల్ బోర్డును ఉపయోగించి వెల్వెట్ క్లాత్తో చిత్రాలు, ఫోటోల్ని మనం ప్రదర్శించవచ్చు. వెల్వెట్ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి వీటి ద్వారా చిత్రాలు, ఫోటోల్ని మనం ప్రదర్శించవచ్చు. ఈ ప్లానల్ బోర్డునే ఖాదీ వస్త్ర బోర్డు లేదా కంబలి వస్త్ర బోర్డు అని కూడా అంటారు. నల్లబల్ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న బోర్డు ఏది? ప్లానల్ బోర్డు. ఈ ప్లానల్ బోర్డును ఉపయోగించి ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను మనం ప్రదర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఒక బొమ్మ వేశారనుకోండి, ఆ బొమ్మ చాలా బాగుంది అనుకోండి, ఆ బొమ్మను మనం ఈ ప్లానల్ బోర్డు మీద అతికించవచ్చు. ఎలా అంటే స్లాండ్ పేపర్ లాంటివి మనం బొమ్మ వెనకాల పెట్టి మనం అతికించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను మనం వీటిపై ప్రదర్శించవచ్చు. ఇంకా విద్యార్థులను ప్రశ్నలు వేయడానికి, అలాగే సమాచారాన్ని పెంపొందించడానికి, శీర్షికలు, క్యాప్షన్లు రాయడానికి, ఆకర్షించే పదాలు రాయడానికి, విద్యార్థుల్లో విషయ స్పష్టత పెంచడానికి, నిర్దిష్ట అంశాలను నిర్దిష్టంగా బోధించడానికి, ప్రత్యేక అంశాలను ప్రత్యేకంగా చూపించడానికి ప్లానల్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. ఎక్కువ బరువు ఉన్న బొమ్మలను పెట్టడానికైతే ఈ ప్లానల్ బోర్డును ఉపయోగిస్తారు. అదే తక్కువ బరువు ఉన్న బొమ్మలను పెట్టడానికైతే ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. కాబట్టి ఫెల్ట్ బోర్డుల గురించి కూడా ఇప్పుడే తెలుసుకుందాము. ఏమీ లేదు, ఫెల్ట్ బోర్డులు అనేవి ప్లానల్ బోర్డు కన్నా తక్కువ సామర్థ్యం కలవి. అంటే ఎక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికి ప్లానల్ బోర్డులు ఉపయోగిస్తే తక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికైతే ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి, తక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికి ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. అదే ఎక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికైతే ప్లానల్ బోర్డులను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫెల్ట్ బోర్డుల గురించి కూడా తెలుసుకుందాము. ఫెల్ట్ బోర్డులు అనగానే ఇవి ఫెల్ట్ లేదా ప్లానల్ క్లాత్ తొడుగుతో తయారు చేసిన ప్రదర్శన బోర్డులను గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానల్ బోర్డులను 45 డిగ్రీలు వాలుగా తక్కువ బరువుతో తయారు చేయబడిన బొమ్మలు, అలాగే బోధనా సామగ్రి పెట్టడానికి వీలుగా తరగతి గదిలో అమరుస్తారు. 45 డిగ్రీలు వాలుగా తక్కువ బరువుతో తయారు చేయబడిన బొమ్మలు, బోధనా సామగ్రి పెట్టడానికి వీలుగా తరగతి గదిలో అమరుస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ బరువున్న బొమ్మలను పెట్టడానికైతే ప్లానల్ బోర్డును ఉపయోగిస్తారు. తక్కువ బరువున్న బొమ్మల్ని పెట్టడానికి లేదా తక్కువ బరువున్న బోధనా సామగ్రిని పెట్టడానికైతే ఈ ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే హుక్ మరియు లూప్ బోర్డ్. హుక్ అండ్ లూప్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఈ లూప్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఒక కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద నైలాన్ క్లాత్ని అంటిస్తారు. ఈ హుక్ బోర్డు లేదా లూప్ బోర్డునే కొక్కీ బోర్డు అని కూడా పిలుస్తారు. ఈ కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద నైలాన్ క్లాత్ని అంటిస్తారు కదా, ఈ నైలాన్ క్లాత్ అనేది చాలా గట్టిగా చిన్న చిన్న మెలికలు కలిగి ఉంటుంది. మెలికలు అన్న లూప్స్, కాబట్టి లూప్ బోర్డు అనే పేరు వచ్చింది. కాబట్టి చిన్న చిన్న మెలికలు చేసి ఉంటాయి. ఇలా దీనికి అంటించిన నైలాన్ క్లాత్కి చిన్న చిన్న మెలికలు లూప్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏవైతే చిత్రాలను అంటించదలుచుకున్నామో, త్రిమితీయ పరికరాలను పెట్టాలనుకున్నామో వాటి వెనుక చిన్న చిన్న కొక్కేలను, అనేకమైన వాటిని అంటిస్తారు. ఇలా మనం చిత్రాలను లూప్స్ గల నైలాన్ క్లాత్ మీద పెట్టినప్పుడు ఆ కొక్కేలు అనేవి అంటుకుపోతాయి. మరి లూప్ బోర్డ్స్ అనేవి సాంఘిక శాస్త్రంలో వివిధ పట్టణాలకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సాంఘిక శాస్త్రంలో వివిధ పట్టణాలకు సంబంధించిన సమాచారం తెలియజేయడానికి ఈ లూప్ బోర్డులు అనేవి ఉపయోగపడతాయి. మరొకసారి చెప్పుకుందాము, హుక్ మరియు లూప్ బోర్డ్. దీన్ని హుక్ బోర్డ్ అనొచ్చు, లూప్ బోర్డ్ అనొచ్చు, అలాగే కొక్కీ బోర్డ్ అని కూడా అనొచ్చు. ఒక కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద నైలాన్ క్లాత్ని అంటిస్తారు. ఆ నైలాన్ క్లాత్కి చిన్న చిన్న మెలికలు లూప్స్ ఉంటాయి. మనం ఏవైతే అంటించాలనుకున్నామో చిత్రాలు, త్రిమితీయ పరికరాలు, అవి ఆ కొక్కేలను ఉపయోగించి మనం అంటించవచ్చు. ఈ లూప్ బోర్డ్ అనేది తాళాలు పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ లూప్ బోర్డ్ అనేది సాంఘిక శాస్త్రంలో వివిధ పట్టణాలకి సంబంధించిన సమాచారం తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈజీగా నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే రోలింగ్ బోర్డ్. ఈ రోలింగ్ బోర్డ్ అనేది సమయాన్ని ఆదా చేసే బోర్డు. ఈ రోలింగ్ బోర్డ్ ఏం చేస్తుంది? సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ రోలింగ్ బోర్డ్ అంటే మనకి పేరులోనే ఉంది కదా, మనం చుట్టగలం. కాబట్టి ఈ రోలింగ్ బోర్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే వేలాడదీయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది వేలాడి తీసే బోర్డు, మళ్ళీ చుట్టచ్చు. కాబట్టి రోలింగ్ బోర్డ్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ బోర్డులు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ బోర్డులు ఎక్కువ అంశాలని ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో చూపే బోర్డే ఈ రోలింగ్ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజాలు రకాలు, చతుర్భుజాలు రకాలు, కోణాలు రకాలు మొదలైన వాటిని బోధించడానికి ఈ రోలింగ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోలింగ్ బోర్డును ఉపయోగించి మీరు చతుర్భుజాలు రకాల గురించి బోధించాలనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తారు? చతుర్భుజాన్ని చూపిస్తారు.
మిగిలిన చతుర్భుజాల రకాలన్నింటినీ చుట్టేసి ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ అలా అర్థవంతంగా ఒకదాని తర్వాత ఒకటి రోలింగ్ బోర్డ్ ద్వారా మనం చెప్పచ్చు. రోలింగ్ బోర్డ్ అనగానే సమయాన్ని ఆదా చేసేది. 2 లేదా అంతకంటే ఎక్కువ బోర్డులు, ఎక్కువ అంశాలను ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో చూపే బోర్డు. త్రిభుజాలు రకాలు, చతుర్భుజాలు రకాలు, కోణాలు రకాలు ఇటువంటివి బోధించడానికి రోలింగ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిగ్రాఫ్ బోర్డులు. ఈ ప్లాస్టిగ్రాఫ్ బోర్డులు అంటే ఏంటంటే ఇవి గాజు, ప్లాస్టిక్, ఆక్రిలిన్ వంటి నున్నటి సమతల ఉపరితలం ఉన్న బోర్డులు. ఈ ప్లాస్టిగ్రాఫ్లు అనేవి గాజు, ప్లాస్టిక్, ఆక్రిలిన్ వంటి నున్నటి సమతల ఉపరితలం ఉన్న బోర్డులు. ఈ ప్లాస్టిగ్రాఫ్ బోర్డులను టీచర్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే వీటిని బోర్డు పైన, బ్లాక్ బోర్డ్ పైన ఒక స్థలం నుంచి మరొక స్థలానికి కదిలేలా అమర్చి మనం టీచింగ్లో దీన్ని ఉపయోగించవచ్చు. అంటే బోర్డు మీద ఒక స్థలం నుంచి మరొక స్థలానికి కదిలేలా అమర్చుతాం కాబట్టి పిల్లల అటెన్షన్ అనేది బాగుంటుంది. కాబట్టి వీటిని యూజ్ చేసి ఎక్కువగా పిల్లల్లో అటెన్షన్ మనం తీసుకురావచ్చు. మరి ఇక్కడ బొమ్మలు అనేవి ఎలా అతుక్కుంటాయి అంటే స్థిర విద్యుత్ లేదా 2 నున్నటి ఉపరితలాలు అంటుకుని ఉండడం వల్ల ఏర్పడే ఖాళీ స్థలం వల్ల ఈ బొమ్మలు అనేవి అతుక్కుని ఉంటాయి. కాబట్టి ప్లాస్టిగ్రాఫ్ బోర్డులను మనం ఈ విధంగా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అయస్కాంత బోర్డు. అయస్కాంత బోర్డు గురించి మనం తెలుసుకుందాము. దీన్నే మ్యాగ్నెటిక్ బోర్డు అని కూడా అంటారు. దీని ద్వారా కూడా విద్యార్థుల్లో మనం ఆసక్తిని పెంపొందించవచ్చు. ఈ అయస్కాంత బోర్డులను ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకెళ్ళడానికి వీలుంటుంది. నల్లబల్ల, తెల్లబల్ల మనం తెలుసుకున్నాం కదా నల్లబల్ల, తెల్లబల్ల గురించి. కాబట్టి 2 చేసే పనిని ఈ అయస్కాంత బల్లలు కూడా చేయగలవు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయస్కాంత బోర్డులు అనగానే ఇవి విద్యార్థుల ఆసక్తిని కలిగిస్తాయి. ఈ అయస్కాంత బోర్డుని మ్యాగ్నెటిక్ బోర్డు అని కూడా అంటారు. నల్లబల్ల, తెల్లబల్ల ఈ 2 చేసే పనిని ఈ అయస్కాంత బోర్డులు కూడా చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ అయస్కాంత బోర్డులను మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మనం తీసుకెళ్ళగలం. వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే వీలు ఉందని మనం తెలుసుకోవాలి. హెర్బేరియం. హెర్బేరియం అంటే ఏంటో తెలుసుకుందాం. హెర్బేరియం అనగానే మీకు పేరులోనే కనిపిస్తుంది కదా, హెర్బ్ అంటే మొక్కలకు సంబంధించి. మొక్కలను భద్రపరిచే స్థలం అని గుర్తుపెట్టుకోండి. హెర్బేరియం అనగానే మొక్కలను భద్రపరిచే స్థలం అని గుర్తుపెట్టుకోండి. మొక్కను కానీ, మొక్కలోని కొంత భాగాన్ని కానీ. కొన్ని అరుదైన మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్ని మనం భద్రపరచాలంటే ఎలా భద్రపరచాలి? వాటిని ఎండబెట్టి భద్రపరచాలి. ఇప్పుడు చూడండి, మొక్కను కానీ, మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్నే హెర్బేరియం అని అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. మొక్కని కానీ, మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్నే హెర్బేరియం అని అంటారు. మనం మొక్క నుండి సేకరించిన భాగంలో పూర్తిగా అందులో తేమను మనం తీసేయాలి. అలా పూర్తిగా తేమను మనం తీసేయగలిగితే దాన్ని మనం చక్కగా భద్రపరచవచ్చు. కాబట్టి అందులోని తేమను తీయడానికి బ్లాటింగ్ పేపర్ లేదా దినపత్రికల మధ్య ఉంచి మనం పొడిగా చేయాలి అంటే వాటిలో ఉన్న తేమను మనం తీసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నప్పుడు వాళ్ళ పుస్తకాల్లో కొన్ని ఆకులు పెడతారు. ఆకులను పెట్టి వాటిని ఎండబెడతారు. ఆ విధంగానే ఇందులో తేమను తీసేయాలి. బ్లాటింగ్ పేపర్ లేదా దినపత్రికల మధ్య ఉంచి అందులోని తేమను తీసేయాలి. మరి మొక్కలోని భాగాలు బూజు పట్టకుండా ఉండడానికి 1/2 గ్రామ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ అలాగే 100 మిల్లీలీటర్ మిథైల్ ఆల్కహాల్ కలిపిన ద్రావణాన్ని వాటిపైన వేయాలి. కాబట్టి మొక్కల భాగాలు బూజు పట్టకుండా ఉండడానికి 1/2 గ్రామ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ 100 మిల్లీలీటర్ మిథైల్ ఆల్కహాల్ని యూజ్ చేయాలి. మరి హెర్బేరియం షీట్ మీద మనం ఆ మొక్క భాగాన్ని పెట్టి మనం ఆ మొక్క భాగం కింద ఏం రాయాలి? ఆ మొక్కకు సంబంధించిన సమాచారం, మనం ఎక్కడ సేకరించాము, అది ఏ జాతికి సంబంధించింది, దాని శాస్త్రీయ నామం ఏంటి, అవి ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతాయి. ఇలా హెర్బేరియం షీట్ కింద భాగాన మొక్క యొక్క శాస్త్రీయ నామం, ప్రాంతీయ నామం, సేకరించిన స్థలం, వర్గీకరణ అలాగే తేదీని కూడా మనం మెన్షన్ చేయాలి. ఈ విధంగా సమాచారాన్ని మనం పొందుపరచాలి. ఇలా భద్రపరచడం వల్ల ఆ మొక్కల నమూనాలను మనకు కావాల్సినప్పుడు మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, బోధనలో మనం ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. మీరు హెర్బేరియం అనగానే ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది మొక్కను భద్రపరిచే స్థలం. మొక్కను కానీ, మొక్కలోని కొంత భాగాన్ని కానీ ఎండబెట్టి భద్రపరిచే మొక్కల ఆల్బమే హెర్బేరియం. బ్లాటింగ్ పేపర్ కానీ దినపత్రికల మధ్య ఉంచి ఇందులోని తేమను తీసేయాలి. ఈ హెర్బేరియం షీట్ కింద దానికి సంబంధించిన సమాచారాన్ని రాయాలి. మొక్క భాగాలు బూజు పట్టకుండా ఏం చేయాలి? 1/2 గ్రామ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ 100 మిల్లీలీటర్ మిథైల్ ఆల్కహాల్ని యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్వేరియం. ఎక్వేరియం గురించి మనందరికీ తెలుసు. ఇది ఒక జల చరాలయం. కాబట్టి ఎక్వేరియం అనగానే జల చరాలయం అని గుర్తుపెట్టుకోండి. నీటి మొక్కలను అలాగే జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టె. నీటి మొక్కలను అలాగే జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టె ఎక్వేరియం, జల చరాలయం. మరి ఎక్వేరియం అనేది ఎలా ఏర్పాటు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లీటర్ల గాజు తొట్టెని తీసుకున్నారనుకోండి, అందులో 3 వంతులు నీటితో నింపాలి.
అడుగు భాగాన పరిశుభ్రమైన ఇసుకను పోయాలి. దానిపైన ఏం చేయాలి అంటే ఆ ఇసుక పైన గులకరాళ్లను అలాగే అక్కడక్కడ కొన్ని గవ్వలను వేయాలి. ఇవి నీటి మొక్కలకు ఆధారంగా ఉంటాయి. ఇంకా ఎక్వేరియంలో గాలి కోసం ఎరేటర్ని అమర్చాలి. ఈ ఎరేటర్ అనే సాధనం O2ని నీటిలో కలుపుతూ ఉంటుంది, ఆక్సిజన్ని నీటిలో కలుపుతూ ఉంటుంది. మరి అందులో మనం 5 లేదా 6 చేప పిల్లల్ని వేయాలి. మరి ఈ చేప పిల్లలకి గాలి అవసరం కదా, అందుకని ఈ గాలి కోసం ఎరేటర్ని అమర్చాలి. మరి ఎక్వేరియంలో ఏర్పడిన మలినాలు తొలగించడానికి నత్తగుల్లలను ఉపయోగించాలి. వీటినే స్కావెంజర్స్ ఆఫ్ ఎక్వేరియంగా పిలుస్తారు. ఈ ఎక్వేరియంని ఎక్కడ పెట్టాలి అంటే గాలి వెలుతురు తగిన విధంగా ఉండే చోటన అమర్చాలి. అలాగే 15 రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. మరి మలినాలు అనేవి ఎందుకు ఏర్పడతాయంటే ఈ చేపలు నీటి మొక్కలు తినడం వల్ల, అలాగే మలినాలు అనేవి ఏర్పడతాయి. చేపలు నీటి మొక్కల వల్ల మలినాలు ఏర్పడతాయి కాబట్టి మరి అందుకే ఎక్వేరియంలో వాటర్ అనేది ఎక్కువ కాలం ఉండకూడదు. కాబట్టి 15 రోజులకు ఒకసారి రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఎక్కువ కాలం ఉంటే వైరస్ అనేది వస్తుంది కాబట్టి CaCO3 మనం కలపాలి. మరి ఎక్వేరియంను ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని మనం చూపించవచ్చు. అలాగే నీటి మొక్కల జీవన విధానాన్ని మనం పరిశీలించేలా చేయొచ్చు. ఇంకా చేపల శ్వాసక్రియ విధానాన్ని మనం ప్రత్యక్షంగా వివరించవచ్చు. ఈ విధంగా మొక్కలు జంతువులు పరస్పర ఆధారమని, అలాగే నీటి మొక్కల జీవన విధానం గురించి చెప్పడానికి, అలాగే చేపల శ్వాసక్రియ ప్రత్యక్షంగా చూపించడానికి ఈ ఎక్వేరియం అనేది ఉపయోగపడుతుంది. మీరు ఎక్వేరియం అనగానే ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జలచరాలయం, అలాగే గాజు తొట్టులో 3 వంతులు నీరు పోయాలి, అలాగే నీటి మొక్కలు నాటాలి, ఇంకా చేపలను వదలాలి, అడుగు భాగాన్ని ఇసుక పోయాలి, అలాగే అక్కడక్కడ గులకరాళ్ళు అలాగే గవ్వలను వేయాలి, అలాగే స్కావెంజర్స్ ఆఫ్ ఎక్వేరియంగా పిలువబడే నత్తగుల్లలను కూడా అందులో వేయాలి. ఇలా ఎక్వేరియంని 15 రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. గాలి వెలుతురు తగిన విధంగా ఉండే చోటు చూసి ఈ ఎక్వేరియం అనేది అమర్చాలి. ఈ ఎక్వేరియం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆవరణ వ్యవస్థలో మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని మనం చూపించవచ్చు. ఇంకా నీటి యొక్క జీవన విధానం గురించి చెప్పొచ్చు. అలాగే చేపల శ్వాసక్రియ ప్రత్యక్షంగా మనం చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే వైవేరియంనే కీటకాలయం అని కూడా అంటారు. కీటకాలయం అని అడిగినా వైవేరియం అని అడిగినా ఒకటే, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వైవేరియం అన్నా కీటకాలయం అన్నా ఒకటే. వైవేరియం అనగానే ఈజీగా గుర్తుపెట్టుకోండి, మొక్కలకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచే కృత్యోపకరణమే వైవేరియం. అంటే ఒక మొక్కకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచి మొక్క యొక్క జీవన విధానం గురించి విద్యార్థికి ప్రత్యక్షంగా చూపించడం. మరి విద్యార్థికి ప్రత్యక్షంగా ఎలా చూపించగలమంటే ఒక గాజు సీసా తీసుకుని ఆ గాజు సీసాలో మొక్కను పెంచండి, తేమతో కూడిన బంకమట్టిలో మొక్కలు పెంచండి. అప్పుడు ఎందుకు గాజు సీసా తీసుకున్నాము అంటే ఎందుకంటే అందులో మనకి మొక్క ఎలా పెరుగుతుంది, దాని వేర్లేంటి అనేది మనకి క్లియర్గా బయటికి కనిపించడానికే గాజు సీసా తీసుకుంటాము. కాబట్టి ఇలా గాజు సీసాలో తేమతో కూడిన బంకమట్టిని ఉపయోగించి ఇలా మొక్కలు పెంచినప్పుడు అందులో మనకి వేర్లు అనేవి క్లియర్గా కనిపిస్తాయి. అంతేకాదు గాజు అనేది పారదర్శకం కాబట్టి సూర్యరశ్మి అనేది ఆ గాజు సీసాలో చక్కగా ప్రసరిస్తుంది కాబట్టి మనం గాజు సీసాని తీసుకుంటాం. పైగా అందులో మొక్క అనేది ఎలా పెరుగుతుంది అనేది విద్యార్థికి మనం ప్రత్యక్షంగా చూపించడానికి కూడా ఈ గాజు సీసా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులోనే మొక్కలు అలాగే మొక్కలు కీటకాల సహసంబంధాన్ని గురించి కూడా మనం చెప్పచ్చు. కాబట్టి కీటకాలయం అని కూడా మనం పిలవచ్చు. దీని ద్వారా విద్యార్థులు ఏం పరిశీలించేలా మనం చేయొచ్చు అంటే మొక్కల జీవన విధానం, కిరణజన్య సంయోగ క్రియ, ఇంకా బాష్పోత్సేక ప్రక్రియను గురించి కూడా మనం పరిశీలించేలా చేయొచ్చు. మీకు వైవేరియం అనగానే దీన్ని కీటకాలయం అని కూడా అంటారు. మొక్కకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచే కృత్యోపకరణమే వైవేరియం. దీంట్లో గాజు సీసాలో తేమతో కూడిన బంకమట్టిలో మొక్కలు పెంచుతారు. దీని ద్వారా మొక్క జీవన విధానాన్ని విద్యార్థికి ప్రత్యక్షంగా మనం చూపించగలం. నెక్స్ట్ ఏంటంటే టెర్రేరియం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ టెర్రేరియాన్ని భూజల చరాలయం అని కూడా అంటారు. మనకి పేరులోనే ఉంది కదా, భూజల చరాలయం అంటే ఒక పక్కన భూమి మట్టి, ఇంకో పక్కన వాటర్ నీరు. ఇప్పుడు గాజు సీసా తీసుకుని ఒకవైపు మట్టి ఇంకొక వైపు నీరు, ఒక పక్కన నీరు ఇంకో పక్కన మట్టి, ఒక పక్కన మట్టి ఇంకో పక్కన నీరు, కాబట్టి భూజల చరాలయం. కాబట్టి రెండు ఒకే చోటు ఉంటాయి. కాబట్టి ఉభయచర జీవుల విధానం గురించి విద్యార్థులకు మనం ప్రత్యక్షంగా చూపించడానికి ఈ టెర్రేరియం అనేది ఉపయోగపడుతుంది. ఉభయచర జీవుల విధానం గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడానికి ఉపయోగపడే TLM ఏది అంటే టెర్రేరియం. సరీసృపాలు, ఉభయచరాలు, మొక్కల సహజ జీవనం అధ్యయనం వంటి వాటికి సంబంధించి కృత్రిమ అనుభవాలకు సంబంధించి ఈ టెర్రేరియం అనేది తెలుపుతుంది. కాబట్టి టెర్రేరియం అనగానే ఈజీగా గుర్తుపెట్టుకోండి, భూజల చరాలయం. కాబట్టి దీంట్లో నేలతో పాటు నీరు కూడా ఉంటుంది.
ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీరు ఉంటుంది కాబట్టి మనం ఉభయచర జీవుల విధానం గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడానికి టెర్రేరియం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే ప్లానిటోరియం. ప్లానిటోరియం గురించి తెలుసుకుందాం. ఈ ప్లానిటోరియాన్ని నక్షత్రశాల అని కూడా పిలుస్తారు. ప్లానిటోరియం అనగానే ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా కల్పించే భవనం. ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా కల్పించే భవనమే ప్లానిటోరియం అని గుర్తుపెట్టుకోండి. ఖగోళ శాస్త్ర విషయాలు అంటే నక్షత్ర మండలాలకు సంబంధించి నక్షత్ర రాసులు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహాలు వీటన్నిటికీ సంబంధించి వాటి ఉనికి అలాగే గమనాలను విశ్లేషించి ప్రత్యక్ష అనుభూతిని కలిగించేదే ఈ ప్లానిటోరియం. మనకు అర్థమైంది కదా, ప్లానిటోరియం అనగానే దీన్నే నక్షత్రశాల అని కూడా అంటారు. ఇది ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా ప్రదర్శించే ఒక భవనం. ఇది ఒక భవనం. ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా ప్రదర్శించే ఒక భవనం అంటే ఆర్టిఫిషియల్గా ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇందులో ఏముంటాయి, నక్షత్ర మండలాల గురించి, నక్షత్ర రాసుల గురించి, నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, అలాగే ఉపగ్రహాలు, తోకచుక్కలు ఇటువంటి వాటి ఉనికి అలాగే గమనాలను విశ్లేషించి మనకి ప్రత్యక్ష అనుభూతిని కలిగించడమే ఈ ప్లానిటోరియం యొక్క ఉద్దేశం. మరి ప్రాచీన నక్షత్రశాల నమూనాని వర్రేరి అని అంటారు. వర్రేరి అనేది ప్రాచీన కాలంలో ఖగోళ శాస్త్ర విషయాలను గురించి తెలిపేది. మరి ప్లానిటోరియం అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం వలయాకారంలో ఉండి పైభాగం అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మరి ప్లానిటోరియం అనేది హైదరాబాద్ అలాగే వరంగల్, పుట్టపర్తి, విజయవాడలో అనేవి ఉన్నాయి. ఈ ప్లానిటోరియం నక్షత్రశాలలు అనేవి హైదరాబాద్, వరంగల్, పుట్టపర్తి, విజయవాడలో ఉన్నాయి. మరి ఈ ప్లానిటోరియం నక్షత్రశాల ప్రదర్శన భవనం అనేది వలయాకారంలో ఉండి గది పైకప్పు అనేది అర్ధగోళాకారం లేదా అర్ధచంద్రాకారం, అర్ధచంద్రాకారంలో కానీ అర్ధగోళాకారంలో కానీ ఉంటుంది. పైకప్పు అనేది అర్ధగోళాకారంలో ఉంటుందని తెలుసుకోండి. ఈ నక్షత్రశాలలు అనేవి హైదరాబాద్, వరంగల్, పుట్టపర్తి అలాగే విజయవాడలో ఉన్నాయి. మనకి కోబిన్ వర్గీకరణ అనేది తెలుగు మెథడాలజీలో ఉంటుంది, ట్రై మెథడ్స్లో ఉంటుంది. మెథడాలజీకి సంబంధించి టీఎల్ఎంలో భాగంగా అన్ని మెథడాలజీస్లోనూ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ మనకి కోబిన్ వర్గీకరణ అనగానే మనకి 1968 ఇయర్ అనేది మనకి బాగా గుర్తుండాలి. అసలు ఈ కోబిన్ పరిశోధన లేదా వర్గీకరణ అంటే ఏంటంటే, కోబిన్ అనే విద్యావేత్త ఏం చేశారంటే 2 రకాల పరిశోధనలు చేశారు. ఒకటి అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర ఎలా ఉంటుంది అని, ఇంకొకటి వచ్చేసి అనుభవాల ద్వారా వచ్చే స్మృతి శాతం ఎంత అని 2 రకాల పరిశోధనలు అనేవి చేశారు. ఇందుట్లో మనం ముందుగా జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం ఎలా జరుగుతుంది అనేది మనం కోర్సుతో సహా సింపుల్గా ఈజీగా నేర్చుకుందాం. మనందరికీ కూడా జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం ఎలా జరుగుతుంది అనేది కోబిన్ ఎలా వర్గీకరించారు అంటే, నాలుక ద్వారా 1% అంటే రుచి ద్వారా 1%, చర్మం స్పర్శ ద్వారా 1.5%, నెక్స్ట్ ముక్కు ద్వారా 3.5%, తర్వాత చెవి ద్వారా 11%, తర్వాత కన్ను అంటే దృష్టి చూడడం ద్వారా 83%, నాలుక ద్వారా 1%, చర్మం ద్వారా 1.5%, ముక్కు ద్వారా 3.5%, చెవి ద్వారా 11%, కన్ను ద్వారా 83%. మీకు చాలా ఈజీగా గుర్తుండేలా చెప్తాను, ఒకసారి వినండి. ఏంటంటే కోబిన్ వర్గీకరణ అనగానే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం అనగానే మనకి జ్ఞానేంద్రియాలు 5 ఏంటో తెలుసు. అందులో నాలుక ద్వారా అంటే రుచి ద్వారా 1%. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఈజీగా, నాలుక అనేది ఒకటే కదా, టంగ్ అనేది ఒకటే కదా కాబట్టి 1%. రుచి ద్వారా నాలుక ద్వారా 1%. నెక్స్ట్ వచ్చేసి చర్మం స్పర్శ ద్వారా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే మనకి సైన్స్లో ఎక్కువగా చర్మం యొక్క బరువు పాయింట్స్లో ఉంటుంది కదా, కాబట్టి 1 తర్వాత పాయింట్స్లో రావాలి కాబట్టి చర్మం అనేది మనకి చర్మం అనగానే చర్మం బరువు అని గుర్తుపెట్టుకోండి, అది పాయింట్స్లో ఉంటుంది కాబట్టి 1.5. నెక్స్ట్ వచ్చేసి ముక్కు ద్వారా 3.5%, నోస్ ద్వారా 3.5%. దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఇది కేవలం మీరు ఈజీ వేలో ఐడెంటిఫై చేయడానికే చెప్తున్నాను. ముక్కు అనగానే మనకి ముక్కుకి 2 హోల్స్ ఉంటాయి, మళ్ళీ మధ్యలో మనకి ఈ 2 హోల్స్ని వేరు చేస్తూ మనకి ఒక నిర్మాణం ఉంటుంది కాబట్టి 3.5 అని గుర్తుపెట్టుకోండి. 2 హోల్స్ అలాగే దీన్ని మళ్ళీ వేరు చేస్తూ మధ్యలో ఒక నిర్మాణం ఉంటుంది, 3.5 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెవి ఇయర్, దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అంటే వినడం ద్వారా ఎంత అభ్యసనం అనేది జరుగుతుంది అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే 11. ఈ 11 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు,
మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఇయర్ ఉంటుంది కాబట్టి ఒక 1 వేసుకోండి. తర్వాత రైట్ సైడ్ కూడా ఒక ఇయర్ ఉంటుంది కాబట్టి ఇంకొక 1 వేయండి. కాబట్టి చెవి ద్వారా శ్రవణం అంటే వినడం ద్వారా 11%. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కన్ను అంటే ఐస్ కూడా రెండే ఉంటాయి కదా, మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం జరిగేటప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా కన్ను ద్వారానే ఎక్కువ అభ్యసనం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ నాలుక ద్వారా, చర్మం ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా ఈ 4 తెలిసేసుకున్నాం. ఇంకా 5వది వచ్చేసి కన్ను. కాబట్టి 4టిని కలిపితే మిగిలిందే కన్ను. కన్ను ద్వారా ఎక్కువ అభ్యసనం జరుగుతుంది కదా, అంటే ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్ కూడా. కాబట్టి 83%. మిగిలింది 83%ఏ కదా. మొత్తం అనేది 100% అనుకుంటే నాలుక ద్వారా 1%, చర్మం ద్వారా 1.5%, ముక్కు ద్వారా 3.5%, చెవి ద్వారా 11%. వీటన్నిటిని కలపండి. ఈ 4టిని కలిపితే మనకి 17% వస్తుందంటే కేవలం ఒక కన్ను ద్వారా 83% జరిగితే 100లో 17 తీసేస్తే మనకి మిగిలింది 83 కదా. కాబట్టి కన్ను 83%. మిగిలిన 4 17% అయితే కన్ను ద్వారా 83%. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానంలో ముఖ్యంగా చూడడం ద్వారా ఎంత శాతాన్ని పొందుతాము. చూడడం అంటే కన్ను కదా, కన్ను ద్వారా ఎంత శాతం? 83%. ఈ విధంగా మనల్ని బిట్స్ అడగచ్చు. మనల్ని నాలుక ద్వారా లేదా రుచి ద్వారా ఎంత శాతం అని అడగచ్చు, చర్మం ద్వారా ఎంత శాతం అని అడగచ్చు, ముక్కు ద్వారా ఎంత శాతం అని అడగచ్చు, అలాగే చెవి ద్వారా ఎంత శాతం అని కూడా అడగచ్చు. కాకపోతే మనకి క్వశ్చన్లో జ్ఞానేంద్రియాల ద్వారా అడిగారా లేకపోతే స్మృతి ప్రక్రియకి అనుభవానికి సంబంధించి అడిగారా అనేది ముందు మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే చూడడం వినడం అనేది మనకి స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి కూడా ఉంటుంది. కాబట్టి రెండిట్లో మనం డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అలాగే మనల్ని జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానంలో ముఖ్యంగా చూడడం ద్వారా కాకుండా మిగిలిన జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత శాతం పొందుతాము అనేది కూడా అడగచ్చు. ఎంత శాతం? కన్ను ద్వారా 83% అయితే మరి మిగిలిన జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపితే 17% అని తెలుసుకున్నాం కదా. కాబట్టి 17%. ఇప్పుడు స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి వర్గీకరణ ఎలా చేశారనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక అంశం నేర్చుకున్నాం అనుకోండి. ఆ నేర్చుకున్న అంశం మనకి ఎంతవరకు స్మృతి యందు ఉంది అంటే ఎంతవరకు మనకి గుర్తుంది, అందుట్లో ఇంద్రియాల పాత్ర ఏంటి అంటే చదవడం ద్వారా ఎంత గుర్తుంటుంది అంటే మనమే చదివితే ఎంత గుర్తుంటుంది, లేకపోతే ఎవరైనా ఉపన్యసిస్తున్నప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఎంత నేర్చుకుంటాము, లేకపోతే ఒక అంశాన్ని చూడడం ద్వారా ఎంత నేర్చుకుంటాము. ఇప్పుడు ఒక అంశాన్ని మీరు నేర్చుకుని మీరే స్వతహాగా వివరించారనుకోండి, దాని ద్వారా ఎంత నేర్చుకుంటారు, లేకపోతే మీరు వివరిస్తూ పని చేయడం ద్వారా ఎంత నేర్చుకుంటారు అనేదాన్ని ఈ వర్గీకరణలో చెప్పారు. అంటే స్మృతి ప్రక్రియకి అనుభవానికి సంబంధించి ఫస్ట్ పఠనం ద్వారా 10% అంటే చదవడం ద్వారా 10%, శ్రవణం అంటే వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, చూస్తూ వినడం ద్వారా 50%, స్వతహాగా వివరించడం ద్వారా 70%, 70 లేదా 80 రెండు కరెక్టే. మనం ముఖ్యంగా 70% అని గుర్తుపెట్టుకోండి. అలాగే వివరిస్తూ పనిచేయడం ద్వారా 90%. ఈ విధంగా వర్గీకరణ అనేది చేశారు. ఇందాక మనం జ్ఞానేంద్రియాలకి సంబంధించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఈ స్మృతి ప్రక్రియకు అనుభవానికి సంబంధించి కూడా ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, వినండి. మనమే చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్న అంశాలు అనేవి మనకి అంతగా ఎక్కువగా గుర్తుండవు. మిగిలిన ఆటలతో పోలిస్తే అంతగా ఎక్కువగా గుర్తుండవు. కాబట్టి ఫస్ట్ చదవడం అని గుర్తుపెట్టుకోండి అంటే పఠనం, తర్వాత శ్రవణం వినడం ద్వారా, తర్వాత చూడడం, తర్వాత ఈ రెండు కలిపి శ్రవణం ప్లస్ చూడడం అంటే విని చూడడం. నెక్స్ట్ వచ్చేసి స్వతహాగా వివరించడం అంటే ఒక అంశాన్ని నేర్చుకుని వారే వివరించడం ద్వారా, ఎదుటి వాళ్ళకి వివరించడం ద్వారా ఎక్కువ శాతం గుర్తుంటుంది. తర్వాత ప్రియారిటీ దేనికి? వివరిస్తూ పనిచేయడం ద్వారా అంటే అందులో మనం వర్క్ చేస్తాం కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా ఎక్కువ శాతం మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు క్రమాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా. అన్నిటికన్నా ఫస్ట్ చదవడం ద్వారా తక్కువ నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ పఠనం, తర్వాత శ్రవణం, తర్వాత చూడడం, తర్వాత విని చూడడం, తర్వాత స్వతహాగా వివరించడం, తర్వాత వివరిస్తూ పనిచేయడం. ఎవరికైనా సరే ఒక అంశం అనేది నేర్చుకున్న తర్వాత 100కి 100% ఎవరికి గుర్తుండదు. మీరు ఎలా చదువుతారో వాళ్ళు కూడా అలాగే చదువుతారు. మీకు ఎంత గుర్తుంటుందో వాళ్ళకి అంతే గుర్తుంటుంది. అందరికీ ఒకే రకమైన సామర్థ్యాలు అనేవి ఉంటాయి.
కానీ మీకన్నా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు పదే పదే చదువుతారు. ఒక అంశాన్ని నేర్చుకుని వదిలేయకుండా దాన్ని పదే పదే చదువుతారు కాబట్టి వాళ్ళకి బాగా గుర్తుంటుంది, ఎగ్జామ్లో బాగా రాస్తారు. కాబట్టి ఎవరికి కూడా 100కి 100% గుర్తుండదు. కాబట్టి 90% గుర్తుంటుంది. కాబట్టి వివరిస్తూ పనిచేయడం 90% అని గుర్తుపెట్టుకోండి. దానికన్నా తక్కువ ప్రియారిటీ స్వతహాగా వివరించడం కాబట్టి 70 లేదా 80, ముఖ్యంగా 70% అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ దానికి వెళ్ళండి. పఠనం అంటే చదవడం ద్వారా అన్నిటికన్నా తక్కువ శాతం గుర్తుంటుందని తెలుసుకున్నాం కదా, 10%. ఈజీగా చదవడం అనేది 10%తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 10% గుర్తుంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రవణం 10, 20, 30 ఇలా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. 10కి 10 కలిపితే 20, 20కి 10 కలిపితే 30 ఇలాగా పఠనానికి 10, శ్రవణానికి 20, చూడడానికి 30. మళ్ళీ విని చూడడం అంటే శ్రవణం చూడడం రెండు కలిపి అంటే శ్రవణం 20 కదా, చూడడం 30 కదా, రెండింటిని కలపండి. 30కి 20 కలిపితే 50 కదా, కాబట్టి విని చూడడం ద్వారా 50%. ఇలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి పఠనం ద్వారా 10%, శ్రవణం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, విని చూడడం ద్వారా 50%, స్వతహాగా వివరించడం ద్వారా 70 లేదా 80%, ముఖ్యంగా 70% అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వివరిస్తూ పనిచేయడం ద్వారా 90%. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు అనే టాపిక్ మనకి TLMలో భాగంగా ఉంటుంది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనకి ట్రై మెథడ్స్ అలాగే తెలుగు మెథడాలజీ TLMలో భాగంగా అన్ని మెథడ్స్లో ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువుని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, ఉపాధ్యాయుడు దీన్ని అనుసరించి ఎలా బోధించాలి, దీనికి సంబంధించిన అంశాలన్నీ తెలుసుకుందాం. ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువుని మనకి పేరులోనే ఉంది, ఎడ్గర్ డేల్ రూపొందించారు. ఈ అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ డేల్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరేంటంటే ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్. ఈ పుస్తకంలో ఎడ్గర్ డేల్ అనుభవాలను ఆధారంగా చేసుకుని ఒక శంకువుని రూపొందించారు. టీచర్స్ అన్నప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎవరైనా సరే TLM యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారు? ఈ బోధనోపకరణాలు ఎందుకు యూస్ చేస్తారంటే చెప్పే అంశం ఈజీగా పిల్లలకి అర్థం అవడానికి, అలాగే వాళ్ళు నేర్చుకోవడంలో ఉత్సాహం చూపించడానికి. కాబట్టి ఎడ్గర్ డేల్ ఈ పుస్తకంలో ఉపాధ్యాయుడు ఏ ఉపకరణాలను ఎక్కువగా ఉపయోగించాలి, ఎలాంటి అనుభవాలను ఉపయోగించాలి, ఇటువంటి విషయాలకి సంబంధించి సమగ్రంగా ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం నుంచి తీసుకున్నదే ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు. కాబట్టి ఎడ్గర్ డేల్ విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల్ని అధ్యయనం చేసి ఏవి ఎక్కువ ప్రభావవంతమో ఏవి తక్కువ ప్రభావవంతమో వివరించి ఒక వరుస క్రమంలో ఒక శంకువు రూపంలో అమర్చారు. శంకుకున్న లక్షణాలని కలిగి ఉంది కాబట్టి దీన్ని ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు అని అంటారు. కాబట్టి శంకుకున్న లక్షణాలను అనుసరించి దీనిని ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు అని అనడం జరిగింది. మనకి తెలుసు శంకువు యొక్క ఆధార భాగం విశాలంగా ఉండి పైకి పోయే కొలది సంకుచితం అయిపోతుంది. అంటే మనకి ఆధార భాగం లేదా పీఠ భాగం లేదా మూల భాగం అంటే క్రింది భాగాలు ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత మంచిది, పైకి పోయే కొలది తక్కువ ఉపయోగించాలి. మన SGT మెథడాలజీ బుక్స్లో ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో మొత్తం 11 గదులు ఇచ్చారు. ఎడ్గర్ డేల్ ఈ 11 గదులను అనుసరించే ఉపాధ్యాయుడు పాఠ్యబోధన చేయాలని తెలియజేశారు. ఎడ్గర్ డేల్ ఈ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఎడ్గర్ డేల్ అనుభవ శంకువుని 1960 ప్రాంతంలో తెలియజేశారు. ఇప్పుడు ఈ 11 గదుల్లో ఏ అంశాలు ఉన్నాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. మనకి శంకు క్రింది భాగంలో మూర్త అనుభవాలు ఉంటే మనకి శంకు శిఖర భాగంలో పై భాగంలో అమూర్త అనుభవాలు అనేవి ఉంటాయి. మనకి శంకు క్రింది భాగాన మూర్త అనుభవాలు ఉంటే పైకి వెళ్లే కొలది అమూర్త అనుభవాలు ఉంటాయి. పై భాగాన్ని అగ్రభాగం, శిఖర భాగం, శీర్ష భాగం, కొన భాగం అని కూడా అంటారు. ఇవి అమూర్త అనుభవాలు, పైన ఉండేవి అమూర్త అనుభవాలు. క్రింది భాగాన్ని ఆధార భాగం, పీఠ భాగం, మూల భాగం అని కూడా పిలుస్తారు. ఇవి మూర్త అనుభవాలు. ఈ శంకు క్రింది భాగాన్ని ఆధార భాగం అని, పీఠ భాగం అని, అలాగే మూల భాగం అని కూడా అంటారు. శంకుకి క్రింది ఉన్న అనుభవాలు మూర్త అనుభవాలు, శంకుకి పైన ఉన్న అనుభవాలు అమూర్త అనుభవాలు. క్రింది నుండి పైకి వెళ్లే కొలది అమూర్త అనుభవాలు పెరిగితే పైనుండి క్రిందికి వచ్చేసరికి మూర్త అనుభవాలు పెరుగుతాయి. ఇందులో మొదటిది వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, రెండవది కల్పిత అనుభవాలు, 3 నాటకీకరణ, 4 ప్రదర్శనలు, 5 క్షేత్ర పర్యటనలు, 6 ప్రదర్శితాలు, వీటినే ఎగ్జిబిట్స్ అని అంటారు, 7 టెలివిజన్, 8 చలనచిత్రాలు, 9 రేడియో రికార్డులు కథలని చిత్రాలు, 10 దృశ్య సాధనాలు, 11 శాబ్దిక చిహ్నాలు. ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ముందుగా పిల్లలకి సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష అనుభవాలు కల్పించడానికి ప్రయత్నించాలి. అది కుదరినప్పుడు రెండవది కల్పిత అనుభవాలు కల్పించాలి. ఈ కల్పిత అనుభవాలు ఎలాంటివి అంటే నమూనాలు తీసుకురావడం, మాకప్, స్పెసిమన్, డయోరామా లాంటివి.
ఇప్పుడు మనం చెప్పుకున్న నమూనా, మాకప్, స్పెసిమన్, డయోరామా మొదలైనవన్నీ కల్పిత అనుభవాల్లో భాగం. ఈ కల్పిత అనుభవాలు కూడా లేనప్పుడు నెక్స్ట్ ఏంటంటే మూడవది నాటకీకరణ. అంటే విద్యార్థులతో అంశానికి సంబంధించి ఒక నాటకం వేపించడాన్ని నాటకీకరణం అని అంటారు. ఇది కూడా కుదరకపోతే నాలుగవది వచ్చేసి ప్రదర్శనలు. అంటే విద్యార్థులు కృత్యం చేస్తూ ప్రదర్శించడం. ఇది కూడా కుదరకపోతే ఐదవది వచ్చేసి క్షేత్ర పర్యటనలు. అంటే ఫీల్డ్ ట్రిప్. ఆ అంశానికి సంబంధించి ఒక ఫీల్డ్ ట్రిప్ అనేది చేయించడం. ఈ క్షేత్ర పర్యటనలు చేయడం కూడా కుదిరినప్పుడు ఆరోది వచ్చేసి ప్రదర్శితాలు. వీటిని ఎగ్జిబిట్స్ అని అంటారు. మనం ఇందాకటే ప్రదర్శన అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రదర్శన అంటే విద్యార్థులు కృత్యం చేస్తూ ప్రదర్శించడం. మరి ప్రదర్శితాలు అంటే ఏంటంటే విద్యార్థులు ఎటువంటి పార్టిసిపేషన్ లేకుండా కేవలం చూడడానికి వెళ్ళడం. కేవలం చూడడానికి. అది కూడా కుదిరినప్పుడు ఏడవది వచ్చేసి టెలివిజన్, టీవీలో చూపించడం. ఇది కూడా కుదిరినప్పుడు ఎనిమిదవది వచ్చేసి చలనచిత్రాలు. ఈ చలనచిత్రాలకి తీసుకెళ్లడం కూడా కుదిరినప్పుడు తొమ్మిదవది వచ్చేసి రేడియో రికార్డులు, కథలని చిత్రాలు. వాటికి సంబంధించి రేడియోలో వినిపించడం లేదా వాటికి సంబంధించిన రికార్డులు వినిపించడం, అలాగే కథలని చిత్రాలను చూపించడం. ఇది కూడా కుదిరినప్పుడు పదవది వచ్చేసి దృశ్య సాధనాలు. దృశ్య సాధనాలు అంటే చార్టులు, పటాలు, కార్టూన్లు, మ్యాగజైన్స్ ఇటువంటివన్నీ కూడా దృశ్య సాధనాల్లో భాగంగా వస్తాయి. ఇది కూడా కుదిరినప్పుడు మనం 11వది శాబ్దిక చిహ్నాలు ఉపయోగించాలి. అంటే ఉపన్యాసాలు లాంటివి అన్నమాట. ఈ అనుభవ శంకు మొత్తంలో చిట్ట చివరి స్థానం ఈ శాబ్దిక చిహ్నాలదే. ఈ శంకువులు అన్నిటికన్నా అమూర్తమైనది కాబట్టి దీన్ని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. మనకి శంకు క్రింద భాగాన లేదా ఆధార భాగంలో ఉన్నవి ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత మంచిది. మరొకసారి చెప్పుకుందాము. శంకు యొక్క పీఠ భాగంలో మొదటి అంశం ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు కల్పించాలి. అది కుదిరినప్పుడు కల్పించి అంటే వాటి మాదిరిగా ఉన్నాయి తీసుకురావాలి. ఇవి నిజ వస్తువులను పోలి ఉండే కృత్రిమ వస్తువులు. ఇవి ప్రాతినిధ్య అనుభవాలని పిలువబడతాయి. కల్పిత అనుభవాలు కుదిరినప్పుడు నాటకీకరణం, నాటకీకరణం కుదిరినప్పుడు ప్రదర్శనలు. విద్యార్థి ఆ కృత్యంలో పాల్గొంటూ ప్రదర్శనలు ఇవ్వడం. అంటే ఇందులో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. లేదు ప్రదర్శనలు కూడా కుదిరినప్పుడు క్షేత్ర పర్యటనలు. క్షేత్ర పర్యటనలు కూడా కుదిరినప్పుడు ప్రదర్శితాలు. ప్రదర్శితాలు అంటే ఇక్కడ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది ఉండదు, కేవలం చూడడానికే వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజియంలో మన పార్టిసిపేషన్ ఏమి ఉండదు, కేవలం చూడడానికే వెళ్తాం తప్ప. కాబట్టి మ్యూజియం అనేది ప్రదర్శితాలు. ఇందాక మనం చెప్పుకున్న ప్రదర్శనలు అయితే అందులో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది. ఆ కృత్యంలో విద్యార్థులు కూడా పాల్గొంటూ చేసేదే ప్రదర్శన. అదే ప్రదర్శితాలు అయితే కేవలం చూడడానికే వెళ్తారు. ప్రదర్శితాలు అనగానే మ్యూజియంలో అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మ్యూజియంలో మన పార్టిసిపేషన్ ఏముండదు, కేవలం చూడడానికే వెళ్తాము. ప్రదర్శితాలు కూడా కుదిరినప్పుడు టెలివిజన్ లేదా దూరదర్శిని. మనకి చలనచిత్రాల కన్నా ముందే టెలివిజన్ ఎందుకు ఇచ్చారంటే చలనచిత్రాల కన్నా ముందే టెలివిజన్కి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారంటే టెలివిజన్ అనేది అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ టెలివిజన్కే ఇచ్చారు. తర్వాత చలనచిత్రాలు. ఇవి కుదిరినప్పుడు చలనచిత్రాలు. ఈ చలనచిత్రాల తర్వాత రేడియో రికార్డులు, స్థిర చిత్రాలు. ఈ రేడియో రికార్డులు, స్థిర చిత్రాల తర్వాత దృశ్య సాధనాలు. వీటిని దృశ్య చిహ్నాలు అని కూడా అనొచ్చు. చార్టులు, చిత్రాలు, గ్రాఫ్లు, కార్టూన్లు, పటాలు, మ్యాప్లు ఇవన్నీ కూడా దృశ్య సాధనాలే. ఇంకా చిట్ట చివరిది వచ్చేసి శాబ్దిక చిహ్నాలు. అంటే ఉపన్యాసం ద్వారా నేర్చుకుంటే అది శాబ్దిక చిహ్నాలు. ఈ శాబ్దిక చిహ్నాలు అంటే ఉపన్యాసం ఉన్న అన్నిటిలో కల్లా చాలా అమూర్తమైన అంశం. అమూర్త అంశం అంటే మనం దాని ద్వారా సరిగ్గా నేర్చుకోలేము. ఈ శంకువులో నాటకీకరణ అనుభవాలు, కల్పిత అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు ఇవి చేయడం ద్వారా నేర్చుకునేవి. ఈ శంకువులో చలనచిత్రాలు, దూరదర్శిని లేదా టెలివిజన్, ప్రదర్శితాలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు ఇవి పరిశీలించడం ద్వారా నేర్చుకునేవి. అదేవిధంగా ఈ శంకువులో శాబ్దిక చిహ్నాలు, దృశ్య చిహ్నాలు, రేడియో రికార్డులు, స్థిర చిత్రాలు అనేవి వినడం అలాగే చూడడం ద్వారా నేర్చుకునేవి. ఈ శంకువులో క్రింది నుండి పైకి వెళ్లే కొలది అమూర్త భావనలు అనేవి పెరుగుతాయి. ఈ శంకువు పైభాగం నుండి క్రింది భాగానికి వచ్చేసరికి మూర్త అనుభవాలు పెరుగుతాయి. మరి ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలా, అమూర్తం నుంచి మూర్తానికి వెళ్ళాలా? మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలు బోధిస్తే అది మంచి బోధన. కాబట్టి ఉపాధ్యాయుడు అనుభవ శంకువులో మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలకి వెళ్ళాలి. ఉపాధ్యాయుడు దేన్ని అనుసరించకూడదు? అమూర్తం నుంచి మూర్తానికి రాకూడదు. ఏం అనుసరించాలి? మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి. మరి ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో ఉన్న అంశాలు మనం ఒక క్రమంలో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన ఎగ్జామ్లో పైనుండి 2వ తేదీ, క్రింది నుండి 4వ తేదీ, మధ్యస్థంగా ఉన్నదేది ఇలా అనేక రకాలుగా అడుగుతారు. కాబట్టి మరి క్రమాన్ని ఎటువంటి కోడ్స్ లేకుండా ఒక పదానికి ఇంకో పదానికి రిలేట్ చేసుకుంటా ఈజీగా నేర్చుకున్నాం. ఈ ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో మొదటిది ఆధారమైనది ప్రత్యక్ష అనుభవం. ఫస్ట్ ప్రత్యక్ష అనుభవం మీకు ఈజీగా గుర్తుండేలా చెప్తాను, ఒకసారి వినండి. నేను నా ప్రత్యక్ష అనుభవాల్ని కల్పిత అనుభవాలుగా చేసుకుని ఒక నాటకం వేశాను. ఆ నాటకాన్ని ప్రదర్శన ఇస్తే క్షేత్రస్థాయిలో ప్రదర్శితమైంది. దాన్ని టీవీలో దూరదర్శన్ ఛానల్లో వేశారు. దాన్ని చూసి నాకు చలనచిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. చలనచిత్రాల్లో అవకాశాలు రావడం వల్ల నా గురించి రేడియోలో కూడా చెప్పారు. ఈ దృశ్య సాధనాలు లేదా దృశ్య చిహ్నాల వల్ల
వేరే వాళ్ళు నా గురించి ఉపన్యాసం ఇచ్చే స్థాయికి వెళ్ళాను. ఉపన్యాసం అంటే మనకి తెలుసు, చిట్ట చివరిది శాబ్దిక చిహ్నాలు. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. నా ప్రత్యక్ష అనుభవాలు అంటే అందులో ప్రత్యక్ష అనుభవాలు కల్పిత అనుభవాలుగా చేసుకుని. రెండోది వచ్చేసి కల్పిత అనుభవాలు. ఈ కల్పిత అనుభవాల్ని నాటకం వేశాను. మూడోది వచ్చేసి నాటకం. ఈ నాటకాలను ప్రదర్శన ఇచ్చాను. నాలుగోది వచ్చేసి ప్రదర్శన. అవి క్షేత్రస్థాయిలో అంటే క్షేత్ర పర్యటనలు. కాబట్టి ఐదోది వచ్చేసి క్షేత్ర పర్యటనలు. క్షేత్రస్థాయిలో ప్రదర్శితమైంది కదా, కాబట్టి ప్రదర్శితాలు. ఆరోది వచ్చేసి ప్రదర్శితాలు. ఇది టీవీలో దూరదర్శిని ఛానల్లో అంటే టెలివిజన్ లేదా దూరదర్శిని. ఏడోది వచ్చేసి టెలివిజన్ లేదా దూరదర్శిని. ఇది టీవీలో రావడం వల్ల ఏమైంది, చలనచిత్రాలు అంటే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎనిమిదోది వచ్చేసి చలనచిత్రాలు. చలనచిత్రాల్లో అవకాశాలు రావడం వల్ల నా గురించి రేడియోలో చెప్పారు. కాబట్టి తొమ్మిదోది వచ్చేసి రేడియో రికార్డులు, స్థిర చిత్రాలు. ఇంకా రేడియో అనగానే దాని తర్వాత గుర్తుకు రావాలి రికార్డులు, స్థిర చిత్రాలు. ఈ దృశ్య చిహ్నాల వలన నా గురించి వేరే వాళ్ళు ఉపన్యాసం ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఉపన్యాసం అనగానే శాబ్దిక చిహ్నాలు, చిట్ట చివరిది శాబ్దిక చిహ్నాలు. ఇలా ఈజీగా ఏ కోడ్ లేకుండా ఒక పదానికి ఇంకో పదానికి రిలేట్ చేసుకుంటూ చదువుకోండి. ఎందుకంటే ఈ శంకువులో 2వ తేదీ, 4వ తేదీ, పైనుంచి 2వ తేదీ, క్రింది నుంచి 2వ తేదీ ఇలా అడుగుతారు. కాబట్టి ఈ శంకువులో ఉపాధ్యాయుడు క్రింది నుంచి పైకి ఉపయోగించాలి, పైనుంచి క్రిందికి ఉపయోగించకూడదు. ఎందుకంటే క్రింద మూర్త భాగం, పైన అమూర్తం. కాబట్టి మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి. కాబట్టి క్రింది నుండి పైకే ఉపాధ్యాయుడు అనుసరించాలి. బోధన అనేది ఎప్పుడు కూడా మూర్తం నుంచి అమూర్తానికి, అదేవిధంగా తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళాలి. మనకి శంకు ఆధార భాగం అనేది చాలా విశాలంగా ఉంటుంది. పైకి వెళ్లే కొలది సంకుచితం అయిపోతుంది. పైనుంచి క్రిందికి అంటే అమూర్తం నుండి మూర్తానికి రావడం. అంటే ఇందులో అనుభవాల విస్తృతి అనేది పెరుగుతుంది. క్రింది నుంచి పైకంటే మూర్తం నుండి అమూర్తానికి, మూర్తం నుండి అమూర్తానికి అనుభవాల విస్తృతి అనేది తగ్గుతుంది. పైనుంచి క్రిందికి మూర్తం అనే భావన పెరిగితే క్రింది నుంచి పైకి మూర్తం అనే భావన తగ్గుతుంది. పైనుంచి క్రిందికి అమూర్తం తగ్గితే క్రింది నుంచి పైకి అమూర్తం పెరుగుతుంది. ఎందుకంటే శంకు పైభాగంలో అమూర్తాంశాలు ఉంటే శంకు క్రింది భాగాన మూర్తాంశాలు ఉంటాయి. కాబట్టి మూర్తం నుంచి పైకి వెళ్తే అమూర్తం పెరుగుతుంది. పైన అమూర్తం ఉంది కాబట్టి కింద మూర్తం ఉంది. అమూర్తం నుంచి కిందకు వచ్చే కొలది మూర్తం పెరుగుతుంది. కాబట్టి పైనుంచి క్రిందికి మూర్తం అనే భావన పెరిగితే క్రింది నుంచి పైకి మూర్తం తగ్గుతుంది. అదేవిధంగా పైనుంచి క్రిందికి అమూర్తం అనేది తగ్గితే క్రింది నుంచి పైకి అమూర్తం అనేది పెరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు మూర్తం నుంచి అమూర్తంకి వెళ్ళాలి. కాబట్టి ఉపాధ్యాయుడు క్రింది నుంచి పైకే ఉపయోగించాలి. మనల్ని ఎగ్జామ్లో ఈ ఎడ్గర్ డే అనుభవ శంకువులో మధ్యస్థ స్థానం దేనిది అని అడుగుతారు. మరి మధ్యస్థంగా ఉన్నది ఏది? ప్రదర్శితాలు. ఆరవదైన ప్రదర్శితాలు. ఎందుకంటే ఈ శంకువులో ఈ ప్రదర్శితాలు, ఆరవదైన ప్రదర్శితాలకి పైవైపు 5 ఉంటే క్రింది వైపు 5 ఉన్నాయి, మధ్యలో ప్రదర్శితాలు ఉంది. కాబట్టి మధ్యస్థంగా ఉన్నది ప్రదర్శితాలు. ఇది ఆరవది. మనకి నెంబర్ కూడా ఇంపార్టెంటే. మధ్యస్థంగా ఉండేది ప్రదర్శితాలు, ఆరవది. మనం ఎడ్గర్ డే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎడ్గర్ డే అనుభవ శంకువు గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ట్రై మెథడ్స్లో భాగంగా టీఎల్ఎం అనే టాపిక్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని, వీలైనంత పూర్తి సమాచారాన్ని మనం ఒకే చోట చేర్చాం. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.